अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। देवा కిందటి వారం అంతా ఉపోద్ఘాతం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు పాఠం చెప్తాను, చదువుతాను. మీకు ఎక్కడెక్కడ ఏం అర్థం కాలేదో చూడండి. ఆ చెప్పిన దాంట్లో మీకు ఏమర్థమైందో. నీ శరీరము నకిలీ అనాత్మ. మన శరీరం ఆత్మ అనాత్మ అని రెండు ఉన్నాయి అన్నాడు. ఒకటి ఆత్మ, ఇంకా ఉందా మంది, ఒకటి అనాత్మ. ఈ ప్రపంచంలో ఉండేవే రెండు వస్తువులు. ఇది మీకు తెలిస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా కొంచెం మీకు అర్థమవుతుంది కదా. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అనుకుంటున్నాం మనం. అంటే శంకర భగవత్పాదులు అనే ఆయన జగద్గురువు. కాలడీలో పుట్టి అంత కాలినడకనే సంచారం చేసి కాశ్మీరంలో వారు శివైక్యం పొందారు. శంకర భగవత్పాదులు అంటే శంకరుడే, శివుడే. ఒకప్పుడు మన దేశంలో మీరందరూ చదువుకుని ఉంటారు, 10వ శతాబ్దంలో 1062 అంటే 11వ శతాబ్దం అంటారు. నన్నయ్య భట్టు మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. మీకు అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకుంటారు అన్నయ్య ఏ శతాబ్దం వాడు అని. 11వ శతాబ్దం. ఇప్పుడు ఎన్నో శతాబ్దం? 21వ శతాబ్దమా? అంటే ఎన్ని సంవత్సరాల కిందట? 1000 ఏళ్ల కిందట ఆయన భారతాన్ని ఆది సభాపర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగం రాసేసి ఆయన దేహం చాలించారు. నన్నయ్య భట్టారకుడు అనే ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. ఆంధ్రీకరించడం అంటే తెలుగులో రాయడం. అప్పటికి శైవులు వైష్ణవులు అని రెండు మతాలు తయారై వాళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటున్నారు. ఎట్లా కొట్టుకుంటున్నారంటే శివుడే గొప్పవాడని కొంతమంది, విష్ణువే గొప్పవాడని మరికొంతమంది. అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో, వాళ్ళ తెలివి ఏమైందో, మరి సమాజం వాళ్ళని ఎటువైపు తీసుకెళ్ళిందో నాకు ఇప్పుడైతే అర్థం కావటం లేదు కదా. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు. ఏమా వేదం అది చెప్తోంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ కదా. వీటిల్లో నమశివాయ అంటే శివుడే అని కాదు, నారాయణాయ అంటే నారాయణుడని కాదు అర్థము. వాసుదేవుడు అంటే వసతి దివ్యతి ఇది వాసుదేవ. మీకు చాలాసార్లు చెప్పాను నేను ఆ మాట.
కానీ అదే అనుకుంటున్నారు. కానీ వాసుదేవుడు అంటే వసుదేవుడి కొడుకు కృష్ణ. అందుకే చెప్తున్నాడు, ఉండేది రెండే రెండు పదార్థాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి చెప్పుకోవచ్చు. ఒకటి ఆత్మ కదా, ఒకటి అనాత్మ. అనాత్మ అది పొందిన ఆకారం. అందుకని ఆ ఆకారాన్ని పరమాత్మను తెలుసుకోవడానికి 4 మహావాక్యాలు ఉన్నాయి. ఆయన విష్ణు కాదు. విష్ణు అనే పేరు ఎందుకు వచ్చిందంటే సర్వవ్యాపి అయిన వాడు విష్ణువు. ఆ విష్ణువు సర్వవ్యాపి, అంతటా ఉండాలి. వాడు ఒక్కచోట కైలాసంలోనో వైకుంఠంలోనో ఉంటే వాడు చస్తాడు. ఏంరా, కైలాసంలో వైకుంఠంలో ఉంటే ఏమవుతాడు? పోతాడు. ఎందుకు పోతాడు? కైలాసం కూడా పోతుంది కాబట్టి, వైకుంఠం కూడా పోతుంది కాబట్టి కదా. లోకాలు, లోకములు, లోకేశులు, లోకస్థులు తెగిన వీళ్ళందరూ పోతే తుది అలోకము, అక్కడ లోకం లేదు. పెంచీకటి, అక్కడ అజ్ఞానమే ఉంది. అవ్వల జ్ఞానం, పెంచీకటికి అవ్వల కదా, అక్కడ జ్ఞానమే ఉంటుంది. ఆ జ్ఞానం ఏకాకృతి, దానికి 2-3 ఆకారాలు లేవు. మరి అది భగవంతుడు. కానీ నువ్వు నీ సౌలభ్యం కోసం నువ్వేదో చేసుకున్నావు. అందుకు శంకర భగవత్పాదులు ఏం చేశారంటే, నాయన మీకు ఇవన్నీ తెలీదు, మీరు చదువుకోలేదు కదా. అంతకుముందు పరంపరగా విష్ణువే దేవుడని, శివుడే దేవుడని కొట్టుకు చచ్చిన వాళ్ళందరూ కొట్టుకు చస్తున్నారు. శంకర భగవత్పాదులు ఏం చేశారంటే, ఒక్కొక్క నదిలో, గండకీ నదిలో ఒక రాయి, స్వర్ణముఖి నదిలో మరొక రాయి, ఇవన్నీ ఆ నది యొక్క వేగంతో ఆ రాళ్ళు గుండ్లుగా మారతాయి. నర్మదా నదిలో ఒక రాయి, మన నర్మదా నదిలో రాళ్ళు తెచ్చుకున్నాం కూడా. ఇట్లా 5 రాళ్ళు తెచ్చుకుని పంచ ఆయతనము అనేటువంటి పేరుతో ఆ రాళ్లే శివలింగాలని మనకి చెప్పారు. అంటే అంతటా ఉన్న పరమాత్మ ఆ రాయిలో కూడా ఉంటాడు, ఖచ్చితంగా ఉండాలి. నువ్వు అంతటా ఉన్నవాడిని చూడగలిగితే ఆ రాయిలో నువ్వు చూడగలుగుతావు, అంతే. రాయి ఏమిటి అంటే దానికి ఆకారం లేదు. లింగానికి ఆకారం లేదు. అంతేగాని శివుడు ఆకారం లేకుండా ఉంటాడని దాని అర్థమే తెలుసుకుండా డీకోడ్ చేసుకున్నావు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది నీకు, ఐటీ ఫీల్డ్, నేను ఇంజనీర్ని, నాకు 30 లక్షల ప్యాకేజీ, నాకు 50 లక్షల ప్యాకేజీ అంటావు. ఏది నీ ప్యాకేజీ? నీ తెలివి. డబ్బులు సంపాదించుకు తినటానికి ఉపయోగిస్తుకుంటున్నావు. భగవంతుడు ఏ ఆకారంగా ఉంటాడంటే వాడు నిరాకారం అని చెప్తూనే ఉన్నారు. మొదటి నుంచి వేదం చెప్తోంది. మేము వేదం చదువుకోలేము, మీరు చదువుకుపోతే చావండి చెప్తున్నాడు కదా. ఆ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడిగితే ఏమన్నాడు ప్రహ్లాదుడు? ఉన్నాడన్నాడు. మరి ఉన్నవాడు ఎట్లా రావాలి? వాడికి కావాల్సిన రీతిలో వచ్చాడు. ఎవడికి? మరి భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే, భగవద్గీత మీరు ప్రమాణం. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. సర్వదేహానాం, అన్ని దేహాలలో. మరి నీ దేహంలో పరమాత్మ ఉన్నాడు అని నువ్వు కనుక్కోక్కర్లేదా? నీకు అదే కదా మంత్రంలో చెప్పాడు. ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పాడు కదా. మోక్ష అంటే ఏమిటి? బంధంలోంచి బయటపడరా. ఏం బంధం పెట్టుకున్నావు? ఇదిగో నకిలీ అనాత్మని ఆత్మ మీద పేసేసావు, అది బ్యాక్గ్రౌండ్కి పోయింది, ఇది ఫోర్ ఫ్రంట్కి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఎవరు అంటే ఎవరిని చెప్తారు? దేవుడు సచ్చిద్రూపుడు, సత్తు చిత్తు అనేటువంటి రూపం. మరి వాడు ఎక్కడున్నాడు? విశ్వం విష్ణువు. ఈ విశ్వమే విష్ణువు, పరమాత్మే ప్రపంచం. బంగారమే కాసుల పేరు, కాసుల పేరే బంగారం కదా. అంటే కాసుల పేరు నామరూపాలు, నామరూపాలు జీవుడు కదా. దేశకాల వస్తువులు జగత్తు. జీవ జగత్తులు రెండూ కలిపితే ఒక్క పరమాత్మ అవుతాడు. ఇదే ఉండేది, ఇంతకంటా చెప్పాల్సింది లేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఇదే చెప్పాలి. ఇంతకంటే భిన్నంగా చెప్పావు అంటే నువ్వు అబద్ధం చెబుతున్నావని అర్థం.
పదండర్రా అందరూ తిరుపతికి పోండి, లేకపోతే కాళహస్తికి పోండి, శ్రీశైలం పోండి. మరి ఎందుకు చెప్పారండి ఇవన్నీ అంటే, మేడెక్కాలంటే నీకు మెట్లు చావాలరా, ఎగరలేవు నీకు రెక్కలు కట్టుకుని, అందుకని కష్టపడి ఆ మెట్లు ఎక్కి పైకి కొంపకి చేరుకో. ఎవడరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోండిరా. మీరు చెప్పినా ఇదే చెప్పండి, ఎవరికైనా ఇదే. అక్కడ దేవుడు మరి మేము ఎందుకండి, మరి దేవుడికి తిరుపతికి మన వాళ్ళు రేపే పోతున్నారు కదా, ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళు ఇంకా అంత స్థితికి రాలేదు కాబట్టి వాళ్ళని తీసుకుపోవాలి. అర్థమైందా? మరి ఏమవుతుందో చూడండి, మీ చేతిలోనే ఉంది. ఆనందధామానికి రాని వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు. హిందూ మతం అంటే ఏమిటి, ఎందుకు మనం ఇందులో ఉన్నాము అని. లేకపోతే మనం కూడా మన మన చట్టాలే వేరు, హిందూ లా వేరు, ముస్లిం లా వేరు. వాళ్ళ లాలు వచ్చినాయంటే మన దగ్గరికి ఏమైపోతారు. ఒక్కొక్కడు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఏం భయం లేదు. మీరే ఆలోచించుకోండి కదా. మన దేశంలో మనకే చాలా భయం. అడవి, ఆ అడవిలో చాలా చెట్లు ఉంటాయి. అడవిలో చెట్లు ఉంటాయి కదా. ఒక కట్టెలు కొట్టేవాడు ఒకడు అడవిలోకి వస్తూ ఉన్నట్ట. ఆ చిన్న చెట్టు పెద్ద చెట్టుతో అందిట కదమ్మ. చిన్న చెట్టు పెద్ద చెట్టుతో అందిట, వాడు వస్తున్నాడు, మన కొమ్మలు కొట్టేస్తాడు కదా. పెద్ద చెట్టుతో చెప్తోంది చిన్న చెట్టు, నాకు ఇంకా అన్ని కొమ్మలు రాలేదు, నీకు చాలా కొమ్మలు వచ్చేసాయి. ఆ వచ్చేవాడు మనిషి, వాడు చాలా దుర్మార్గుడు, వాడు మన కొమ్మలన్నీ కొట్టుకుపోతాడు, నీ కొమ్మలే కొట్టుకుపోతాడు అని వాడు. పెద్ద చెట్టు పెద్దది కదా, ఆ తాతానో మా బావనో నానమ్మనో జాగ్రత్తగా ఉండు అని చిన్న చెట్టు పెద్ద చెట్టుతో అన్నదిట. పెద్ద చెట్టు అందిట, ఏం ప్రమాదం లేదమ్మా, మనిషి వల్ల ప్రమాదం లేదు, వాడు వస్తే కూడా మన్నేం చేయలేడు అందుట. చిన్న చెట్టు సరే నిజమే కదా, వీడు మన్నేం చెయ్యలేడు అని ధైర్యంగా ఉందిట. కొంతసేపు అయిన తర్వాత అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడు ఒక గొడ్డలి భుజాన వేసుకొని వచ్చాట. గొడ్డలికి ఏముంటుంది, కామ అంటారు. కామ అంటే కట్టె. గొడ్డలికి పెట్టిన కట్టెని కామ అంటారు, తిరగలికి పెట్టిన కట్టెని పిడి అంటారు. మనకు తెలుగు భాష కూడా రాదు కదా. ఆ కట్టె అది కామ వేసుకొని భుజానికి, గొడ్డలి వెనక కనబడుతుంటుంది, కామ మాత్రం ముందుకేసుకుంటాడు. ఇట్లా గొడ్డలి తీసుకొచ్చేవాడు. ఆ గొడ్డలి తీసుకుని వస్తున్నాడు వాడు. ఇప్పుడు పెద్ద చెట్టు చిన్న చెట్టుతో చెప్పిందిట, ఇప్పుడు ప్రమాదం ఉంది, అంతకుముందు మనకు ప్రమాదం లేదు. ఏమిటి ప్రమాదం ఇప్పుడు అంటే, మన జాతి వాడు అదిగో వాడి దాంట్లో తయారైనాడు. ఎవరు వీడ జాతి వాడు? మన జాతి వాడు అంటే మన చెట్టుకున్నటువంటి ఒక కొమ్మ వెళ్ళి వాడి గొడ్డల్లో దూరింది. అది లేకపోతే వాడి అచ్చ గొడ్డలతో వాడు మనని కొట్టలేడు. ఇప్పుడు ప్రమాదం ఉన్నది నిజము, మనిషి ప్రమాదం కాదు, మనవాడు వెళ్ళి వాళ్ళల్లో చేరాడే అది ప్రమాదం. మీకు అర్థమయ్యే ఉంటుంది. అందరికీ చెప్పండి, ఇది వేదం చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. ఏం చెప్పింది? ఈ ప్రపంచంలో రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి ఆత్మ, ఒకటి అనాత్మ. ఆత్మ అనాత్మ అని 2 వస్తువులు ఉంటే మీరు అద్వైతం అంటారండి, శంకర భగవత్పాదులు చెప్పారంటారు. అది ఎట్లా అవుతుంది అంటే, ఆత్మే నీకు అనాత్మగా కనిపిస్తున్నది. అందుకని ఏదైతే అనాత్మగా కనిపిస్తుందో దాన్ని నకిలీ ఆత్మ, ఒకటి ఒరిజినల్ ఆత్మ. ఒక దాని పేరు ఆత్మ, మరొక దాని పేరు ఆభాస. దానికి నీకు అర్థం కావడం కోసం శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే, నీవు నీ నీడ. వైష్ణవులందరూ ఏం చెబుతున్నారంటే, దేవుడు వేరే ఉన్నాడని చెబుతున్నారు. నీకు ఎదురుగా ఉన్నాడు, నువ్వు దాసుడివి అంటున్నాడు. ఇద్దరు ఉండాలి.
సరే నాయన ఇద్దరు ఉండాలి అని నువ్వు గట్టిగా కూర్చోరా అని చెప్దామంటే వాడు సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుజ్యం, లాస్ట్ 4 స్టేజెస్లో మళ్ళీ నువ్వు అది పోతూ ఉంటాడు. అంటే ఆ ఎదుటివాడిని చంపేసి నేను వాళ్ళు దూరుతానా? మరి వేదం ఏం చెప్పింది? జీవుడు బ్రహ్మమే అని చెప్పింది. నీకు తెలియలేదురా నాయన, నువ్వు బ్రహ్మంవే. జీవుడు బ్రహ్మం అవుతాడు అని కాదు, రేపు అవుతాడు, సాధన చేస్తే అవుతాడు కాదు, అయ్యే ఉన్నావు, నీకు తెలియలేదు. అరుణ్ గోవిల్గానే ఉన్నాడు. వాడెప్పుడూ రాముడు కాలేదు, కానీ స్టేజ్ మీద వాడు రాముడుగా కనపడుతున్నాడు. తర్వాత వాడేమవ్వాలి? అరుణ్ గోవిల్ అవ్వాలా? రాముడుగా ఉన్నప్పుడు కూడా వాడు అరుణ్ గోవిలే. మరి రాముడుగా వ్యవహారం చేస్తున్నాడు కదా. రాముడుగా వాడు నటిస్తున్నాడు. ఎందుకు నటిస్తున్నాడు అంటే ఒక్కొక్క సిచ్యుయేషన్లో నీకు ఎటువంటి అనుభవాలు వస్తాయో, నీకు ఎటువంటి భావాలు వస్తాయో పరమాత్మ తాను తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని పరిస్థితులు నీకు కల్పించి ఆ పరిస్థితిలో నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావో. అందుకే చూడండి, ఎక్కడన్నా సినిమాకు వెళ్ళొస్తాం, కొత్త సినిమాకు వెళ్ళి రిలీజ్ అయింది, మీరు వెళ్ళి చూడడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరేమంటారు? వాడు అందులో బాగా నటించలేదురా. వాడు నటించలేదురా అంటే నువ్వు చాలా బాగా నటిస్తున్నావు అన్నమాట. నటించేవాడివి నువ్వు, నీకు ఆ సంగతి తెలియటల్లా. బాగా నటించు. అది తెలుసుకుంటే శైవులు వైష్ణవులు అని తగులాడాల్సిన పని లేదు. తెలుసుకోకపోతే అదే అహం. అహం అప్పుడు ఏమైంది? ఇదమైంది. అహం ఇదమైతే కొట్లాటలు వస్తాయి, ఇదం అహమైతే కొట్లాటలు రావు. అర్థమైందా? దాన్నే రామకృష్ణ పరమహంస, మీరు అందుకే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళ లిటరేచర్ ఎందుకు చదవాలి అంటే వాళ్ళు దేవుడు విష్ణువు శివుడు అని చెప్పలేదు. మరి ఎందుకండి చెప్పారు అంటే ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కడెక్కుతావురా నాయన, నీ కర్మ ఇట్లా పట్టింది, నీవు వేదాన్ని అర్థం చేసుకుంటే తెలివి నీ మొహాన రాయలేదు. ఎందుకంటే నీ మొహం మూడు కోసం చచ్చిపోతున్నది. ఏమిటా 3? ఈషణత్రయాలు. ఎంతసేపు ఎంత డబ్బు సంపాదించను, ఎంత నా పెళ్ళానికి పెట్టను, ఎంత నా కొడుకులకు పెట్టను. ఇవి ఎవరికి పెడితే ఏం లాభం ఉందిరా? నీ కొడుకు చివరికి నీకు పెట్టేది ఏమిటంటే అంత్యేష్టి. తీసుకుపోయి శ్మశానంలో కాలబెడతాడు. కొడుకు వచ్చి ఏం చేస్తున్నాడు రా? కొడుకు వచ్చి ఏం చేస్తాడమ్మా? అన్నం పెడతాడా? కొరివి పెడతాడు. పెడుతున్నాడు కదా. అందుకని వాడు అప్పుడు కొరివి పెట్టాలంటే వాడికి చాలా ధైర్యం కావాలి. కాబట్టి ఇప్పటి నుంచే అమ్మని నాన్నని కొరివి పెట్టడం నేర్చుకుంటున్నాడు. ఇప్పటి నుంచే ఏడిపించుకు తింటున్నాడు. తర్వాత ఏడిపించుకోవడం కష్టం అని. ఎందుకంటే వాడు తగలబెట్టాలి కదా వాళ్ళని. వీడేమో మోహంతో వీడికి పెడతాడు. అర్థం చేసుకోండి, వేదం చెప్పిన మాట వినండిరా. రామకృష్ణ పరమహంస ఏమన్నాడో చెప్తాను. నా భావాన్ని పంచటంలే, పరమాత్మ ఏ భావం చెప్పాడో అది మీకు అర్థం కాలేదు. నేను భగవద్గీత చదువుకుంటూ ఉంటే నాకు బాగుంటుంది, నేను పారాయణ చేస్తే నాకు ఇంత పుణ్యం పారాయణ చేస్తే పుణ్యం రాదు. మరి వాళ్ళు చెప్పారు కదండి, యజ్ఞం చేస్తే నీకు పుణ్యం వస్తుంది. మీరు కూడా చెబుతున్నారు కదా, గుడికి పోతే నీకు పుణ్యం వస్తుంది. గుడికి పోతే పుణ్యం రాదు. గుడి సెట్టును నువ్వు ఇంట్లో వేసుకుంటే పుణ్యం వస్తుంది కదా. నీ ఇల్లు గుడి చేసుకుంటే పుణ్యం వస్తుంది. నీ ఇల్లు గుడి చేసుకోగలవా? సెట్ వేసుకోగలవు. ఏమిరా ఒక పని మనిషి ఇంట్లో పని చేస్తూ ఉంటుంది కదా. ఇంటి యజమాని ఏమేమి ముట్టుకుంటుందో అంటే సోఫాలు, కుర్చీలు, ఆ ఇంట్లో ఉన్న ఖరీదు కలిగినటువంటి వస్తు సామాగ్రి అన్నీ కూడా పని మనిషి కూడా ముట్టుకుంటుంది. ఇంట్లో యజమానురాలు ఏం తింటోందో అదే వంట, అదే తిండి పని మనిషి కూడా తింటోంది. ఇంట్లో ఉన్న పని మనిషి సంగతి కదా. పని మనిషితో పని చేయించుకోవటం సరిపోయింది. కానీ ఎందుకంటే ఆ పని మనిషి ఏమనుకుంటుందంటే ఈ ఇల్లు నాది కాదు కదా, దాని ఇల్లు ఎక్కడుంది? ఎక్కడో గుడిసె.
ఆ భావంతోనే ఉంటుంది. ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇంట్లో అన్నీ నేను చేస్తున్నాను, అన్ని వస్తువులు నేను వాడుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏసీ వేసుకుంటే పని మనిషి కూడా ఏసీలోనే ఉంటుంది. మనం కారులో వెళితే మన వెంట కారులోనే వస్తుంది. కానీ ఈ కారు నాది కాదు. ప్రతి క్షణం ఎట్లుంటుంది, ఇది నాది కాదు అని తెలుసుకుని అన్నీ అనుభవిస్తూ ఉంటుంది. ఏమ్మా, ఒక రోజున ఆ ఇంటి యజమానురాలు ఇది నాది అనే అనుభవిస్తోంది. ఒక రోజున ఆ పని మనిషి నేనే యజమానిని అన్నదనుకో, యజమానురాలిని అన్నదనుకో, భరించగలవా నువ్వు? ఒక్కరోజు పని మనిషి నేను యజమానురాలిని అంటే నువ్వు అదే ఇంట్లో ఉంటున్నావు, నువ్వు భరించలేవే. ప్రతిరోజు నీ పని మనిషి, నీ జీవుడు నీ పని మనిషి, వాడు అనుభవిస్తున్నాడు ప్రతిదీ. వాడు నేను కాస్త నేను నేను అంటున్నాడు. ఒకరోజు కాదు, రోజు. నువ్వు అసలు యజమానివి, నువ్వేమైనావు ఆలోచించండిరా. కదా, నీ పని మనిషి ఏమంటోంది, నేనే యజమా మరి అంటోంది కదురా, నీ నాది నేనంటోందిరా. ఆ సంగతి నీకెవడు చెప్పాలిరా? గురువు చెప్పాలి, నీకు తెలియదు. గురువు చెప్పినా కూడా నువ్వు వినకపోతే నీ కర్మ ఏం చెప్పమంటావురా? ఎంతమందికి చెప్పగలడురా వాడు మాత్రం? ఆలోచించండిరా. రామకృష్ణ పరమహంస ఈ మాటే చెప్పాడు. నీ జీవుడు ఏం చేస్తున్నాడు? నీ నేను వల్ల శక్తి తీసుకుంటున్నాడు. ప్రతి క్షణం శక్తి ఇస్తున్నది వాడికి ఎవరు అంటే అహం. నీకే తెలుసు అహం వేరు, ఇదం వేరు అని. ఇదం ఈ కర్మలన్నీ చేస్తోందని నీకు తెలుసు. ఇప్పుడు మాట్లాడుతున్నవాడు ఎవడు అంటే ఇదంగాడు మాట్లాడుతున్నాడు. వీడికి నోరు ఉంది, అహంకి నోరు లేదు. పని అంతా ఎవరు చేస్తారు? పని మనిషి పని చేస్తుంది, యజమాని కూర్చుంటాడు కదా. కానీ అనుభవం ఎవరికే? యజమానికి అనుభవం. దానివల్ల వచ్చే సుఖాలు దుఃఖాలు అన్నీ ఎవడికి? యజమాని. వాడేం పని చెయ్యడు. కానీ ఇక్కడ పని చేస్తున్నవాడు ఏమంటున్నాడు? ఇది అధ్యాత్మ విద్య. మనం అందరం ఏం చేస్తున్నాం? నాదిని నేనంటున్నాం. నాదని అంటూనే ఉంటాము. మళ్ళీ అంటే పని మనిషిని అని అంటూనే ఉంటుంది. కానీ దాని అంతకుముందు పని మనిషికి ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ నావి కాదు, నా ఇల్లు గుడిసె కదా. పని మనిషి తక్కువగా ఉండమని కాదమ్మా నేను చెప్పడం, మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. పని మనిషి గుడిసెలో ఉండాలి, మనం అయితే మేడలో ఉండాలి అని అమ్మగారు పాఠం చెప్పారు. నేనంటే చెప్పడంలే. నీ పని మనిషి నేనే యజమానురాల్ని అని ఒకవేళ అని ఉంటే ఒక్కరోజైనా, ఒక గంటైనా, ఒక క్షణమైనా నువ్వు భరించగలవా? ఏమిరా పర్వాలేదులే, నేను రోజు యజమానురాలిని కదా, ఒకరోజు పని మనిషి యజమాని అయితే తప్పే ఉంది అంటావా? మరి ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమొచ్చింది నీకు కదా? ఆలోచించు. మా పని మనిషి అంతా ఊరంతా తిరిగి అన్నీ దొంగతనంగా కాయగూరలు ఏవో అన్నీ తెచ్చి, పండ్లు కవర్లు అన్నీ దొంగతనంగా తెస్తుంది. తెచ్చి నాకు ఇంట్లో పెట్టి నాకంతా తిండి పెడుతున్నది, అందుకని పని మనిషి ఒక యజమానురాలన్నా నాకు పర్వాలేదులే అంటావా? మరి అంటున్నావు ఇప్పుడు. ఇంతకంటే దిగజారి చెప్పలేనురా. మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఇందుకోసం పోట్లాడండి, ఏం తెలియక్కర్లే. అదే చెప్పాడు పరమాత్మ గీతలో, అధ్యాత్మ విద్యానాం. మీరందరూ మేము చదువుకున్న వాళ్ళం అంటున్నారు, మీ పేర్ల పక్కన పిహెచ్డి అని రాసుకుంటున్నారు. మీ పి లేదు, హెచ్ లేదు, డి లేదు, 3 అనవసరం. ఎందుకని? ఎప్పటి వరకు?
నీ జీవుణ్ణి బ్రహ్మమేనని నువ్వు అంగీకరించవో అప్పటి వరకు నీ డిగ్రీలు కావు, నీ చదువు కాదు, నువ్వు చదువుకోని అజ్ఞాని కంటే ఇంకా హీనం. ఆలోచించండి రా. ఏం చదువుకుందాం, ఏం నేర్చుకుందాం? ఏం అక్కర్లేదు, నేర్చుకోవాల్సింది అసలు ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఇదే చెప్పాలి. తెలిసిందా? అన్నీ దొంగతనంగా తెస్తుందంటే ఈషణత్రయాలన్నీ తీసుకొస్తోంది. అవే కదా తెస్తోంది, వాటి వల్లే కదా నీకు పాపం పుణ్యం వస్తోంది. అది తేవద్దంటే అది ఊరుకుంటుందా? దాని పనే అది. ఏమిటి దాని పని? ఎక్కడ ఉద్దరికి ఏది దొరికితే అది ఎత్తుకొచ్చి నీకు పెడుతున్నది. అనుభవించు. అందుకని ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. నీ దగ్గర ఒక క్షేత్రం ఉందిరా నాయనా, నువ్వు క్షేత్రస్వామివి. ఇది శరీరం. నీ దగ్గర ముగ్గురున్నారు, ఒకడు క్షరుడు, ఒకడు అక్షరుడు. మరి నువ్వెవడు? నేను పురుషోత్తముణ్ణి. భగవద్గీత ఎంత క్లియర్గా చెప్పిందో చూడండి. భగవద్గీత కంఠస్థం చెయ్యక్కర్లా. భగవద్గీత బోధించేవాడికైనా కనీసం ఇది తెలిసి చావాలి. ఎన్నిసార్లు నేను చెప్తా, ఆ భగవద్గీత చెప్పేవాడని నా దగ్గరికి వచ్చి ఒక్కరోజు వినిపోవే తల్లి అని. వినదు. భగవద్గీత మాత్రం బోధ చేయడానికి పెడతారు. ఏం చెప్పమంటావు? అహం ఇదం అనేటువంటివి రెండు ఉంటే, అహం అనేటువంటి వాడివి నీవే. ఆ అహం ఎవరు అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, విష్ణువో శివుడో అనే చావ్వాకు. ఆ అహం బ్రహ్మస్వరూపం. బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో బ్రహ్మ కాదు. బ్రహ్మము అంటే చాలా పెద్దది, చాలా చిన్నది కూడా. అది అణువు కంటే సూక్ష్మమైంది, మహత్తు కంటే చాలా పెద్దది. నువ్వు ఏది పెద్దది అనుకుంటున్నావో అంతకంటే పెద్దది. ఏది అతి సూక్ష్మము, ఇంతకంటే చిన్నది కావడానికి వీల్లేదు అంటున్నావో అంతకంటే చిన్నది. అంటే సెల్ కూడా కాదు, అణువు, యాటమ్. ఏమ్మా ఆలోచించరా? అవి ఎక్కడున్నాయి? ఎక్కడైనా ఉన్నాయి. విష్ణువు శివుడు ఎక్కడున్నారు? ఈ బల్లలో విష్ణువును చూపించు నాకు. మరి లేకపోతే దేవుడు సర్వాంతర్యామి అని కాదని ఒప్పుకో. వాడు ఒక చోటే ఒక లొకేషన్లో ఉంటే వాడు దేవుడు కాదు. మరి వాడు దేవుడు అని మమ్మల్ని గుడికి తీసుకుపోయి చిన్నప్పటి నుంచి దండాలు పెట్టించారు. మెట్లు అనేవి చూపిస్తే ఆ మెట్లు మెల్లమెల్లగా ఎక్కుకుంటూ ఎప్పుడైనా మేడ మీదికి నువ్వు చేరతావేమో అని, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకైనా వెళతావని నీకు చెప్పానురా నాయనా. నువ్వు ఇదే పట్టుకొని గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కు తింటున్నావు. అడుక్కు తింటాం కాక మనం చేస్తున్న పని ఏమిట్రా? దేవుడి దగ్గరికి వెళితే ఎవరైనా అడుక్కోకుండా ఏమున్నారా? దేవుడా నాకు మొగుడిని, నాకు కొడుకుని, బొంద ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఆలోచించండి రా. తిట్టానందుకు ఏడవ్వాకండి. మన ఋషులు ఎంత కష్టపడి మనకు అర్థమయ్యే రీతిలో ఎంత దిగొచ్చి మాట్లాడారు. మనం ఏం చేస్తున్నాం? ఆ అహం బ్రహ్మమై ఉన్నది. ఆ అహమే అంతటా నిండి ఉంది. అహం అంటే అహంకారం కాదు. అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అహం ఈ ఇదంతో కలిస్తే కారం అవుతుంది. కారం అవుతుంది అంటే అర్థం ఏమిటి? అన్నిటికంటే రుచిగా ఉన్నది కారం కదా. ఎందుకంటే అసలు పప్పులో కారం వేయకపోతే మనం తినగలమా? తినలేము. అదే ఎక్కువ అయితే ఇప్పుడు అహం ఏమైంది? ఇదంతో చేరి మొత్తం కారంగా మారింది. అందుకే కొట్లాడుకు చస్తున్నాం.
అహం బ్రహ్మంగా మారితే ఎందుకు కొట్లాట ఉండదండి? అహం బ్రహ్మం అయితే ఇంకోడు కనపడడు నీకు, కొట్లాడడానికి వీలు లేదు. ఇంకొకడు ఎవడన్నా కనపడితే కదా కొట్లాడటానికి కదా. ఇంకొక సొమ్ము కనపడితే అవన్నీ నావన్నీ నేను లాక్కోవచ్చు. ఏమో లేకపోతే ఇంకోటి కనపడితే కదా, ఇంకో వస్తువు కనపడితే కదా. అహం బ్రహ్మాస్మి అనుకుంటే నీకు ఇంకొక వస్తువు కనపడదు. ఎందుకని అంటే వాళ్ళలో కూడా అహమే ఉంది, వీళ్ళలో కూడా అహమే ఉంది, వీళ్ళలో కూడా అహమే ఉంది. అంటే నేనే ఉంటాను. ఎందుకంటే ఉండడం అనేటువంటిది నాకే ఉంది. మరి మిగిలిన వాళ్ళకి ఏమైందండి? ఆ ఉండటంలే. ఎవరికి ఎవరు ఆకారం పొందుతున్నారో వాళ్ళ ఆకారం పోతున్నది. బంగారం ఉంటున్నది, కాసుల పేరు పోతున్నది. ఎందుకంటే మా అత్తగారు కాసుల పేరు చేయించుకున్నారు కదా. అత్తగారు పోయింది కాబట్టి ఆ కాసుల పేరు నాకే వచ్చింది కదా. నేను మోడర్న్ ఉమెన్ లేడీని, అత్తగారి కాసుల పేరు నేను పెట్టుకోవడం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ అది ముస్లిం వాళ్ళది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దాన్ని చెడగొట్టి అమ్మ నీ ఇష్టం వచ్చింది చేయించుకోమంటాడు. ఆ మొగుడు మాత్రం ఏం చేస్తాడు? మా అమ్మది కదా నువ్వు అట్లే పెట్టుకో అని వాడు చెప్పడు. ఇప్పుడు ఈ అమ్మ ఏం చేస్తుంది? దాన్ని 4 ముక్కలు చేసి 4 రకాలు చేసుకుంటోంది. ఇప్పుడు కాసుల పేరు పోయింది కానీ బంగారం పోలే. ఆమెకి అత్తగారు పెట్టుకున్న కాసుల పేరు నచ్చలేదు కానీ బంగారం నచ్చింది. అర్థం చేసుకోండిరా. ఇంతకంటే ఇంకా దిగొచ్చి ఏ ఉపమానం చేస్తే మీకు అర్థమై వస్తుంది. అమ్మ మీరు చెప్తున్నప్పుడు మాకు అంతా అర్థమవుతున్నది, మాకు తర్వాత ఇంకా నిలబట్టలేదు. ఇంక మరి నన్నేం చేయమంటారు చెప్పండి? చెప్తూనే ఉన్నా కదా, ఇదే చెప్తున్నానా ఇంకేదన్నా చెప్పానా ఇన్ని సంవత్సరాలు? మరి ఎందుకు అర్థం కాలే? ఆలోచించండర్రా. మరి ఇప్పుడు అది తెలియాలంటే నేనేం చెయ్యాలి? కాసుల పేరు నిజం కాదు, బంగారమే నిజమని నాకు అర్థమైతే బంగారం ఉంటుంది, కాసుల పేరు పోతుంది అంటే ఎవరిని ఎత్తుకుపోతే పోతుంది కాదు, రూపం మార్చుకుంటుంది. కాబట్టి ఈ జీవరాశులన్నీ ఏ నామరూపాలైతే పొందినయో ఆ నామరూపాలను అవి మార్చుకుంటాయి. వాటి ఒరిజినల్ రూపం ఏమిటి? వాటి ఒరిజినల్ రూపం పరమాత్మ సచ్చిత్తులు. ఇప్పుడు ఉన్న రూపం అస్థిభాతీలు. ఎన్నిసార్లు చెప్పాను? అస్థిభాతి అంటే ఉన్నది కనిపిస్తోంది, కనిపించింది నిజం కాదు. ఎందుకంటే ఏదైతే దృశ్యమో అది ఏ రోజుకైనా నశించాలి. ఎందుకు నశించాలి? దృశ్యం పుట్టింది. పుట్టిన వస్తువు జాతస్యహి ధ్రువో మృత్యు. పోయినాడు పీడ వదిలింది, పోదలేదు, పీడ వదలలేదు. మృతన్ చచ్చినవాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ పుడుతున్నాడు. ఎందుకురా పుట్టినవాడు చావడం ఎందుకు? చచ్చినవాడు మళ్ళీ పుట్టడం ఎందుకు పుడుతున్నాడు వాడు? ఆలోచించండిరా. ఎందుకంటే అక్కడ ఉండడానికి ఎక్కడా లేదు. ఉండడం అనేది ఇక్కడే ఉంటుంది. అంటే బంగారం కాసుల పేరు మారి తిరిగి బంగారంగా మారి గొలుసు అయ్యే మధ్యకాలంలో ఏమవుతోంది? కాసుల పేరు కరగబెట్టాను, బంగారం అయిపోయింది. ఆ మధ్యకాలంలో ఏమైంది? నేను ఇంకా గొలుసు చేయించుకోలే. సొరగాది మా అత్తగారు నాకు కాసుల పేరు ఇచ్చింది. కాసుల పేరు నాకు నచ్చలేదు, అందుకని దాన్ని ఏం చేశాను? కరగబెట్టుకున్నాను. కరగబెట్టుకున్న తర్వాత బీరువాలో దాచుకున్నాను. ఎప్పుడో నేను నగలు చేయించుకోవాలి అనుకున్నప్పుడు నేను నగలు చేయించుకుంటున్నా. ఇప్పుడు కాసుల పేరు మరణించింది, గొలుసు ఇంకా పుట్టలే.
మధ్యకాలంలో కాసుల పేరు బీరువాలో దాక్కుంది, అట్లాగే లోకాల్లో దాక్కుంటున్నా. అర్థమైందా? ఏం చేయమంటారా? ఇంకా మాకు అర్థం కాలేదంటే ఎక్కడికి పోవాలో నాకు తెలియటల్లా. మీరందరూ మళ్ళీ అమ్మ శనివారం క్లాస్ చెప్తారా, ఆదివారం క్లాస్ చెప్తారంటే శనివారం ఆదివారం చెప్పేది ఇదే. ఎన్నాళ్ళు చెప్పినా దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందో, ఎందుకు మరి అర్థం మీకు కావటం లేదు? మాకు అర్థం అవుతోందండి. మరి అర్థమైతే మళ్ళీ ఎందుకు మీకు ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి? అంటే ఏం ప్రశ్నలు వచ్చినాయండి? మాకు మన బిహేవియర్ మారాలి కదే, మారలేదు కదా. ఆనందధామంలో కూర్చున్న గంటన్నర సేపు మాత్రం అహం బ్రహ్మాస్మే నిజంగా ఎవరు గుర్తురారు. కానీ ఆ గేటు దాటంగానే మళ్ళీ మొదలు. నేను ఎందుకు శివుణ్ణి విష్ణువుని ఇవన్నీ చెప్పి మేడం మెట్లు ఎందుకు కట్టారు? లిఫ్ట్ ఆ రోజుల్లో లేవు, అందుకని మెట్లు కట్టాల్సి వచ్చింది. మెట్ల వల్ల ఇంకో లాభం ఏమిటంటే లిఫ్ట్ ఇంకొకటి మీద ఆధారపడి ఉంటుంది. కరెంట్ లేకపోతే ఎలివేటర్ పనిచేయదు. మెట్లయితే నీ ఇష్టం వచ్చినట్టు పైకి ఎక్కచ్చు, ఇష్టం వచ్చినట్టు కిందికి దిగచ్చు కదా. అందుకని మెట్లు పెట్టారు. మెట్ల దగ్గరే కూర్చోవాకు. గుడి మెట్ల మీద ఎవరు కూర్చుంటారు చెప్పండి? బిచ్చగాళ్ళు కూర్చుంటారు. మంచివాడు ఎక్కడికి పోతాడు? గుళ్ళోకి వెళ్తాడు కదా. గుడి మెట్ల మీద బిచ్చగాళ్ళు కూర్చుంటారు. మనం బిచ్చగాళ్ళం, అందుకనే గుడి మెట్ల మీదే కూర్చుంటున్నాం. కూర్చుంటున్నాం కదా. ఎవరికి వాడు ఆలోచించుకోండిరా. నిజంగా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని, భగవంతుడా ఇదేదో నాకు తెలియలేదు, నేనెవరో నాకు తెలియటం లేదు, నేనెవరో తెలిసేట్టు చెయ్యమని ఎంతమంది దేవుడిని అడిగారు చెప్పండి? ఏదో 1 or 2. ఇప్పుడు అందరూ దొంగలు వీరందరూ. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళి మీ కోరికలు కోరకుండా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నేను నమ్మను. ఒట్టిగా చేతులు ఎత్తేస్తే చెయ్యి ఉంది కదా అని మీరు ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ మీరు గుండెల మీద చేయి చేసుకుని ఆలోచించండి. నిజంగానే మీరు దేవుడిని ఆ మాటే అడిగారా? అంతకుముందు ఏమడిగారు? పిచ్చగాడు ఏమని అడుగుతాడంటే, ఇంత కూర ఉంటే పెట్టమ్మా అంటాడు, ఇంత పప్పు ఉంటే పెట్టమ్మా అంటే కూర లేకపోతే పప్పు పెట్టు, పప్పు లేకపోతే ఏదో కదా. నీ దగ్గర ఏది లేదో, ఏది ఉందో, ఏమి ఇస్తున్నావో అది ఈ నాయన అని అడుక్కుంటున్నావు. నువ్వు అడుక్కుంటున్నావు అని మా గురుదేవులు అందుకంటారు, ఆ బొచ్చి అవతల పారేసిరా. వస్తే ఏమవుతుంది? నా ఆస్తి అంతా నీకు ఇస్తారా? పరమాత్మ ఏమంటున్నాడు? నువ్వు బొచ్చె తీసుకుని అడుక్కున్నంత కాలం ఆ విష్ణువో ఆ శివుడో నీకేం బెటర్రా నాయన. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఎంత మనకి చాలా తెలిసిన వాడైనప్పటికీ ప్రైమ్ మినిస్టర్ మన సమస్యలు తీర్చడు. ఎందుకని? ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎవడెవడు ఏ పని చేయాలో అదే చెయ్యాలి. అంతేనా కదా. మన భగవంతుణ్ణి మన సమస్యలు తీర్చమని మీరు నాకు కొడుకుని ఇయ్యి, నాకు కూతుర్ని ఇయ్యి అని అడిగితే, లేకపోతే నాకు డబ్బులు ఇయ్యి, నాకు 2 అబ్బాయిలు పుట్టారండి, ఒక అమ్మాయి అన్నా లేకపోతే నాకు కన్యాదాన ఫలం దక్కాలి కదా, నీకు దక్కుతుంది అని అడుగుతున్నావు. కూర వెయ్యి పప్పు వెయ్యి అన్నట్టే ఉంది అది. కూర లేకపోతే పప్పు పెట్టు, పప్పు లేకపోతే డబ్బులు ఇయ్యి.
అర్థం ఉందట్రా, ఆలోచించండిరా. ఏ వస్తువైనా స్పష్టంగా కనిపించకపోతే అస్పష్టం. భగవంతుడు ఎట్లున్నాడో మనకి తెలియదు. ఎందుకని అంటే, ఎందుకు తెలియకుండా దాక్కున్నావయ్యా, నువ్వు ఎందుకు కనపడవు అంటే, నన్ను చూసే కళ్ళు పెట్టుకుంటే నేను కనపడతానంటాడు. మరి అందరికీ కనపడచ్చు కదా, నీకేమిటి నష్టం, కనపడితే నీకేమిటి నష్టం అంటే, మీ కళ్ళకి నేను కనపడాలంటే నేను దృశ్యమైపోవాలి. సాకారం పొందితే తప్ప మీరు నిరాకారాన్ని గుర్తించలేరు కదా. మీరు నిరాకారాన్ని గుర్తిస్తున్నారు, కానీ గుర్తిస్తున్నామని మీకు తెలియటల్లా. ఎక్కడ గుర్తిస్తున్నామండి మేము? అరే వీళ్ళిద్దరు కూర్చుంటే నువ్వు క్లాసులోకి వచ్చి అక్కడ ఖాళీ ఉంది అని కనుక్కుని కదా వచ్చి కూర్చుంటున్నావు. ఆ ఖాళీ గుర్తించావా, గుర్తించలేదా కదా? నీ సుఖం దుఃఖము అవి వాటికి ఆకారం ఉందా, ఆకారం లేదా? మరి సుఖాన్ని ఎంజాయ్ చేసావా లేదా? దుఃఖాన్ని కూడా అనుభవిస్తున్నావా లేదా? మరి వాటికి నిరాకారమైన వాటిని అనుభవించినప్పుడు పరమాత్మని ఎందుకు అనుభవించలేవు? నాకు వస్తుందే అండి, నేను పరమాత్మను తెలుసుకోగలనా అని నీకు ఎందుకు డౌట్ వస్తుంది? నువ్వు మనిషివే కదా, బతికే ఉన్నావు కదా, ప్రాణం ఉందా? ఏమిరా, నువ్వు కాసుల పేరువే కదా, తెగిపోలేదు కదా. తెగిపోతే మెళ్ళో పడవు. కాసుల పేరువే, మరి మెళ్ళో వేసుకోవడానికి ఏమి రోగం రా? బంగారం అని తెలుసుకొని మెళ్ళో వేసుకోరా కదా. అర్థమైందా? స్పష్టంగా కనిపించకపోతే, అందుకనే స్పష్టంగా ఒకటి ఆరోపితం, ఒకటి అధిష్టానం కదా. అధిష్టానం నీకు కనిపించదు, ఎందుకంటే నిరాకారం. నువ్వు అనుభవిస్తూనే ఉంటావు, కానీ అదే ఇదని నీకు తెలియదు. అప్పుడు ఏం చెప్పారంటే నేతి బోధ అందుకు చేశారు. నా ఇతి నేతి ఎక్కడో రాశాను, ఇక్కడ అంతకుముందు పాఠంలో చెప్పాను. నా ఇతి, ఈ కనబడుతున్నది ఏదైతే ఉందో ఇది కాదు, ఇంకేదో. నేతి అంటే అది, అంతేగాని నెయ్యి వేసుకొని అన్నం తినడం కాదు. ఇది కాదు. ఏది కాదు? ఈ అధిష్టానమైనటువంటిది ఈ ఆరోపితం కాదు. దాని మీద ఇది ఆరోపించబడింది. అది మీకు ఆరోపితం అధిష్టానం తెలియాలంటే అరుణ్ గోవిలు రాముడే కరెక్ట్ అయినటువంటి ఉదాహరణ. అదైతేనే మీకు అర్థమవుతుంది. అరుణ్ గోవిలు రాముడు ఇద్దరు వేరువేరుగా లేరు. అరుణ్ గోవిలే రాముడుగా కనపడుతున్నాడు. ఈ రాముడే అరుణ్ గోవిలు అవుతాడా? అరుణ్ గోవిల్ రాముడు అయినాడా? రాముడు మళ్ళీ అరుణ్ గోవిల్ అవుతాడా? అవడు. రాముడుగా కనబడుతున్నప్పుడు కూడా వాడు అరుణ్ గోవిలే అని తెలుసుకోవడమే. కార్తీక్గా కనబడుతున్నప్పుడు కూడా వాడు స్వరూపం, పరమాత్మ స్వరూపం. ప్రతి ఒక్కడు పరమాత్మే కదా. ఎవరైనా ఒక కొత్త నగ వేసుకొస్తే, అమ్మ నీ నగ చాలా బాగుంది అని అన్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు అమ్మ ఇది పిచ్చిదమ్మా అంటారు. అంటే ఏమిటి? నగ బాగుంది, అది పిచ్చిది అంటే బంగారం కాదు అంటే నీకు తెలుసు బంగారం కాదు, అది బంగారంగా చలామణి అవుతోంది. వెంటనే బాగుంది అంటే బాగుందా అని అనం కదా, ఏమంటాం? ఇది బంగారం కాదు. బంగారం ఎక్కడుంది అంటే నీ లోపల ఉంది కదా. అది నేతి. నా ఇతి, ఇది కాదు. ఇది నగే కానీ ఇది బంగారం నగ కాదు. నేను నగనే చూసి నగ బాగుంది అన్నాను కదా. అంటే నీ ఉద్దేశంలో ఏముంది? బంగారాన్ని, నేను బంగారం రూపాన్ని దీని మీద ఆరోపించాను, బంగారం అనుకుని దీన్ని వేసుకొచ్చాను, నువ్వు బంగారం అని అనుకుంటున్నావేమో, ఇది కాదు అని చెప్తోంది. అట్లా పరమాత్మ అని ఈ రూపం వేసుకొచ్చాను నేను,
కానీ నువ్వు పరమాత్మని నేను కాదు అనుకుంటున్నాడు వీడు. నేనేమనుకుంటున్నాను, నేను నగనే అంటున్నాడు. ఈ నగ బంగారం కాదు అంటే ఇది నగే, బంగారం కాదు. ఇది ఆరోపితమే కానీ ఇది అధిష్టానం కాదు. వాడు అజ్ఞాని. ఇది అధిష్టానమే, ఇది ఆరోపితం, సత్యం కాదు అంటున్నవాడు జ్ఞాని. అంతకంటే ఏం లేదు తేడా. పెళ్ళిలో అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తారు. పగలు పెళ్ళి అవుతుంది, ఆ పురోహితుడు తీసుకెళ్తాడు. అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తామని తీసుకుపోతాడు. ఆ పురోహితుడికి కూడా తెలియదు పాపం అరుంధతి ఎక్కడుంటుందో. ఆకాశంలో ఓ దిక్కు చూపిస్తాడు, ఆ దిక్కులో అరుంధతి ఉందని కదా, ఉంది అని చూపిస్తాడు. నిజంగా లేదా? ఉంది. కానీ నీకు కనిపించదు. ఎందుకని కనిపించదు అంటే అంతకంటే పెద్ద కాంతి గల సూర్యుడు ఇక్కడ కనిపిస్తున్నాడు కాబట్టి. మరి రాత్రి అయితే కనిపించవచ్చు కదండి. కనిపించదు కదా అంటే నీ పొల్యూషన్ అంతా లేయర్ లాగా వచ్చిన నక్షత్రమే కనిపించటం లేదు. అవన్నీ వేసి పెట్టుకున్నావు. అరుంధతి నక్షత్ర దర్శనం ఎట్లా చేయిస్తారో చెప్పనా నీకు. ఈ విష్ణువుని, ఈ శివుణ్ణి, ఈ గుడి, ఈ దేవుడు, ఈ ఆకారము ఇవన్నీ ఎట్లా పెట్టారో చెప్తున్నాడు. ఇవాళ ఈ పాఠం చెప్పాలనే అవన్నీ జరిగినాయేమో, నేను ఆ యూట్యూబ్లో అవన్నీ విన్నానేమో. వినండి. సప్తర్షి మండలాన్ని ముందు చూపెట్టి, సప్తర్షి మండలం అని ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే 4 మంచం కోళ్ళలాగా. మంచం కోళ్ళు అంటే చక్కగా సమంగా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. అట్లా ఉండదు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 4 నక్షత్రాలు నీకు కనపడుతూ ఉంటాయి. అవి ప్రత్యేకంగా కనపడతాయి. ఏమ్మా, గాలిపటానికి తోకలాగా, గాలిపటం ఉంటే ఇది గాలిపటం అయితే దీనికి తోక ఇట్లా 3 ఉంటాయి కదా, అట్లా తోకలాగా మరో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడోటి, ఇక్కడోటి, ఇక్కడోటి. అర్థమైందా? 4 నక్షత్రాలు ఉండి కింద మళ్ళా 3 ఉంటాయి. ఇట్లా తోకలాగా 1, 2, 3 అట్లా ఉంటాయి. ఇట్లా 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 ఉంటాయి 3 నక్షత్రాలు. అందులో ఆ మధ్య నక్షత్రాన్ని చూడమంటాడు. ఆ మధ్య నక్షత్రం కింద చిన్నగా మిణుకు మిణుకుమంటూ ఒక చిన్న నక్షత్రం కనపడుతుంది నీకు. ఆమె అరుంధతి, ఆయన వశిష్ఠుడు. సప్తర్షి మండలంలో సప్తర్షుల భార్యలందరూ కూడా ఆ భర్తలతో శాపగ్రస్తులై అనుభవించారట. ఈమె ఒక్కటి ఎటువంటి శాపాన్ని పొందకుండా అన్యోన్య దాంపత్యంగా ఉండాలంటే డివర్సులు తీసుకోలే. ఆ కాలంలో డివర్సులు లేవు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్న కాలం, అహంకారంతో ఉన్న కాలం ఇది. అందుకని నీకు నాకు నచ్చలేపో, ఇష్టం లేని వాడితో ఎందుకండి ఆ అమ్మాయి కాపురం చెయ్యాలి, డివర్స్ ఇచ్చేస్తున్నాను అంటాడు జడ్జి గారు కూడా. పాపం వాడి పెళ్లి చేయడానికి అంత చావు వచ్చి వాళ్ళు కష్టాలు పడ్డారు. వీడు నిమిషంలో సంబంధాలు వెతికి పెళ్లి చేసి ఆ పెళ్లి పనులన్నీ చేసినంతసేపు కూడా ఆ పెళ్ళి నిలబడలే. కారణం ఏమిటి అంటే ధర్మం మీద నమ్మకం లేదు. ధర్మం అక్కర్లే. వినండి. ఆ మధ్య నక్షత్రం కింద మిణుకు మిణుకుమంటూ మెరిసేది అరుంధతి అని చెప్తారు. విధియనాడు చంద్రుడు రేఖామాత్రంగా ఉంటాడు. విధియనాడు చంద్రుడు కనపడకపోతే తదియనాడు తనంతట తానే కనపడతాడు. ఎందుకంటే ఇంకాస్త పెద్దగా ఉంటాడు. పాడ్యమి నాడు అసలు ఉండడు. విధియనాడు చంద్రదర్శనం అవుతుంది. ఒక చెట్టు కొమ్మలో నుండి చూస్తే కనపడతాడు. శాఖాచంద్ర న్యాయం అంటారు దాన్ని. పెద్దలు దాన్ని తెలుసుకునేటువంటి విధానాన్ని, ఆ మెథడాలజీ దాన్ని బోధించారు. ఎలా చెప్పారంటే చంద్రుడు ఇక్కడి నుంచి ఉదయిస్తాడు నాయన. ఆ కొమ్మ ఈ మన ఇంటి ముందర ఉన్న ఈ వేప చెట్టు, ఈ కొమ్మను చూడు. ఆ కుడివైపుకు ఒక పెద్ద కొమ్మ పోయింది కదా, ఆ సందులో నుంచి చూడు, అక్కడ చంద్రుడు నీకు కనపడతాడు. కొమ్మ కాదు పరమాత్మ. కొమ్మ నుంచి విష్ణువు కాదు పరమాత్మ, శివుడు కాదు పరమాత్మ.
ఆ శివుడి ఆ లింగంలో నుంచి ఆ విష్ణువులోంచి త్రూ ద ప్రాపర్ ఛానల్ నువ్వు చూడరా అని చెప్తే ఈ ఛానల్ దగ్గర కొట్టుకుచొస్తున్నారు చిన్నపిల్లలు. మీరు బుద్ధి చెప్పండి ఆ పెద్దవాళ్ళకి, అర్థమైందా కదా? తాజెడ్డ కోతి వనమంతా జిడిచిందని ఇంతమందిని చేర్చుకుని గురువై కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుంది కదా? ఆ శిష్యులు ఆ గురువు చెప్పిన మాటే వింటారు కదా కదా? ప్రపంచంలో ఏ వృత్తి అయినా కూడా సమాజాన్ని బాగు చేయడానికి పనికిరాదట. ఒక్క టీచర్ వృత్తి ఒక్కటే పనికి వస్తుంది. ఎందుకంటే వాడు వాడి భావాన్ని అందరికీ చెప్పగలడు. వాడికి డబ్బులు రావు కాబట్టి బతకలేక బడిపంతులు అన్నారు. బతకలేక కాదు, బతక నేర్చిన వాడే బడిపంతులు అవుతాడు. టీచర్ సామాన్యుడు కాదు. ఆ టీచర్ సరిగ్గా లేకపోతే జనరేషన్లు నాశనం అయిపోతాయి. వాడు 40 ఏళ్ళు వాడు ఉద్యోగం చేస్తాడు. 38 ఏళ్ళు 38 బ్యాచ్లను నాశనం చేయగలడు. అందుకనే ట్రైనింగ్ లేకపోతే బీఈడీ చేయకపోతే నిన్ను టీచర్గా నువ్వు పనికిరావు పో అంటారు. టీచర్గా ఉండడం అంటే మాటలు కాదమ్మా, ఆలోచించండి. మన ఋషులందరూ టీచర్లు, మనకు బోధిస్తున్నారు. ఎవడు బోధ చేస్తే వాడే గురువు. అలాగే ఆత్మ అనిపిస్తుందే కానీ కనిపించదు. ఎవడైనా నేను ఆత్మను చూశాను, ఆత్మ సాక్షాత్కారమైంది, ఇవన్నీ అబద్ధాల మాటలు. మరి ఆత్మ చూసేది కాదా అండి? చూసేది కాదు, ఆత్మ అనుభవించేది. అనుభవించాలంటే అది దూరంగా ఉంటే అనుభవించగలవా, నీ దగ్గర ఉంటే అనుభవించగలవా? కష్టం సుఖం నీ దగ్గరికి వస్తే అనుభవించిందా, అక్కడెక్కడో ఉంటే అనుభవిస్తున్నావా? నీ వరకు రావాలి కదురా. అది సాకారమైతే అది కనిపిస్తుంది. నిరాకారమైన సుఖదుఖాలు కూడా అనిపిస్తాయే కానీ కనిపించవు. నీకు కనిపించే పంచకోశాలను వాటి ధర్మాల ద్వారా గుర్తించి కాదనుకో, అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. నీకు కనిపించే పంచకోశాలు కనిపిస్తాయి. పంచకోశాల్లో కూడా అన్నమయ కోశమే కనిపిస్తుంది. ప్రాణమయ కోశం దగ్గర నుంచి అనిపించేవే, మనోమయ కోశం కూడా అనిపించేదే. నీ దగ్గర 5 లేయర్స్ ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకో. నాకు పంచకోశ విచారణ తెలుసండి, నాకు ఆత్మ తెలిసిపోయింది, నేను రేపటి నుంచి గురువుగా బోధించడం మొదలు పెడతాను అంటే కానని వాని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువును కానని భంగి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్ళి, వాడు గుడ్డివాడు వీడు గుడ్డివాడు, వీడు చూడలే, నీకు నేను చూపిస్తానని నీకు పిలుచుకుపోతున్నాడు. వీడే చూడకపోతే వాడేం చూపిస్తాడు? వాడు ఎక్కడుంటే అదే ఇదే పరమాత్మ పొమ్మంటాడు. అలంపూర్ని చూపించి ఇదే కాశీ పో అంటాడు. కాశీ నిజంగా చూసిన వాడెవడైనా కనుక్కుని ఇదేంద్ర ఇది కాశీ కాదు వదరా అంటే, హే ఇది కూడా దక్షిణ కాశీ. ఏం చెప్పాలరా? పరమాత్మని చూసిన వాడే, అనుభవించిన వాడే నీకు అనుభవింప చేయగలడు కదా. తమలపాకులో ఈనెలన్నింటితో పాటు ఒక పెద్ద ఈనె ఉంది. తొడిమ పట్టుకుని జాగ్రత్తగా లాగితే ఆకు చెరగకుండా, తొడిమె తెగకుండా చేసే ప్రయత్నమే సాధన. చెప్పా కదా మీకు ఇంట్రడక్షన్లోనే. నీకు వేడి కాఫీ కప్పులో పోసి ఇచ్చారనుకో, మీ ఇంట్లో నీ భార్యనే కాఫీ అడగంగానే ఆమె కోపం వచ్చిందో ఏమో మనకు తెలియదు, వేడి వేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిందనుకో, వెంటనే తాగితే నాలుగు కాలిపోతుంది. వేడి కాఫీ ఇచ్చారని కోప్పడ్డావంటే ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. కొంతసేపు ఓర్పు పట్టి కూర్చుంటే కాఫీ చల్లారుతుంది. త్వరగా తాగాలంటే నోటితో ఊదుకుంటూ మెల్లగా తాగొచ్చు. దీన్నే ప్రయత్నము అంటారు. అంతేనా? వేడి కాఫీ ఎందుకు ఇచ్చావు నాకు, తాగేతాం అంటే అటువంటి మోతాదులో ఇవ్వద్దా అన్నావు అనుకో, ఆమె ఇంకా కొట్టాడవుతుంది. నీకు ఆమెకి ఇద్దరికి తగాదా. అందుకని ఏం చేయమన్నాడు? కాసేపు కూర్చోరా నాయన, చల్లారుతుంది,
లేదంటావా ఒక చెంచా తీసుకుని ఆ కాఫీని మెల్లగా ఊదుకుంటూ తాగు. దాన్ని ఏమంటారంటే ప్రయత్నం అంటారు కదా. ధ్యానము విచారణ అలాంటివి. ఒకసారి రజ్జువును చూచాక సర్పం కనిపిస్తుందా? ఒక్కసారి నువ్వు రజ్జువును చూస్తే, అంతకుముందు రజ్జువు తాడు నీకు పాములాగా కనిపించింది. పాములాగా కనిపించినప్పుడు నీకు భయం వేసింది కదా. నాకు మోహం ఎలా పోతుంది అని నువ్వు అడిగితే, నువ్వు వాళ్ళని ఏం చూస్తున్నావు అంటే మామకాహ పాండవస్యైవ అన్నావు. ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? మా వాళ్ళు, నా కొడుకులు. పాండవుడి కొడుకులు అన్నప్పుడు వాళ్ళని కౌరవులు అనొచ్చుగా. పాండవులు కౌరవులు అను అనలే ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ, మా వాళ్ళు. మీ వాళ్ళు కాక ఇంకా అక్కడ ఎవరున్నారయ్యా? పాండవస్యైవ కిమకుర్వతు సంజయ. సంజయ ఏం చేశారా ఆ యుద్ధభూమిలోకి వెళ్ళి? ఎవరు వెళ్ళారయ్యా? పాండవులు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు. పాండవులు వస్తే వాళ్ళకి ఆపోజిట్గా ఎవరు రావాలి? కౌరవులు రావాలి అనలే. లేదా నా కొడుకులు, నా తమ్ముడి కొడుకులు అని కూడా అనలేదు. అంతే కదా, నీ కొడుకులు, నీ తమ్ముడి కొడుకులు, వాళ్ళేమో పాండవులు. మరి వీళ్ళు నా వాళ్ళు. చూసావా ధృతరాష్ట్రుడు? ధృతరాష్ట్రుడికి ఎందుకురా కష్టం వచ్చింది? నా వాళ్ళు అనుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఏమనుకోవాలి? నేను అనుకోవాలి. నేను అనుకుంటే ఆ తమ్ముడు కొడుకులు కూడా నేనే అవుతారు. ఇంకా కురుక్షేత్ర యుద్ధం అక్కర్లే. ఎందుకంటే నేనుతో నేను ఎప్పుడూ కొట్లాడుకోదు. ఒకవేళ అవసరం వచ్చి మన కాలు మీద ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని మనం కూర్చుంటాం. ఇట్లా కాలు మీద కాలు వేసుకోండి. ఈ కింద ఉన్న కాలు నేను చాలా చిన్నవాడిని అయిపోయినాను, వీడు నా నెత్తిన కూర్చొని నన్ను బాస్ ఓవర్ చేస్తున్నాడని అనుకుంటాడా? వీడికి నొప్పి పుట్టినప్పుడు వీడు కింద పెట్టుకుని వీడేసుకుంటాడు. అంతేనా? కళ్ళకి నీళ్ళు వచ్చినాయనుకో వెంటనే చెయ్యి వెళ్ళి తుడుచుకుంటుంది కదా. ఆ చెయ్యే పొరపాటు తగిలి కన్నుని పొడిచిందంటే, కన్ను వచ్చి నువ్వు నన్ను పొడిచావు కాబట్టి ఇంకా మళ్ళీ నా దగ్గరికి వస్తే నీ ప్రాణం తీస్తాను. కన్ను కొట్లాడటంలే. ఎందుకని? వీళ్ళందరూ మనం వేరు వేరు వాళ్ళమైనా మనం ఒకటి అనేటువంటి భావం వాళ్ళకి తెలుసు. మీరు వైష్ణవులైనా మేము శైవులమైనా మనమందరం ఆత్మగా ఒకటి అని తెలిస్తే నీకు ఈ తగాదాయే లేదు. ఆ ఒకటి అని తెలియకపోతే నువ్వు అసలు గురువే కాదు, నీకు బోధించే అధికారం లేదు. ఏమ్మా ఆలోచించండి. గురువై స్టేజీ ఎక్కి కూర్చొని మాట్లాడుతూ నువ్వు అన్ట్రైన్డ్, నువ్వు ట్రైనింగ్ పొందలే. అమ్మవారు ఏం చెప్పింది? సంప్రదాయేశ్వరి అంది. ట్రెడిషనల్గా నువ్వు బోధ చేయగలిగితేనే స్టేజీ ఎక్కువ, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవు. నేను అందరూ మిమ్మల్ని చెప్తా, మీరు గురువులు కాలేదమ్మా, మీరు పాఠాలు చెప్పవాకండి. నీకు సర్టిఫికెట్ ఇవ్వలే. నాకే ఇవ్వలేదు. రామనాథం గారే పాఠం చెబుతున్నారంట, కానీ చెప్పే అధికారం నీకు లేదు. అందుకే అఖండ మండలాకారం అని చెప్పు. ఆయన వచ్చి కూర్చుంటాడు, మాట చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. నేను ఒక్కసారి తాడును చూసిన తర్వాత మళ్ళీ ఆ తాడే నీకు పాములాగా కనబడుతుందా? ఒక్కసారి నువ్వు అధిష్టానాన్ని ఆరోపితాన్ని గ్రహించిన తర్వాత మళ్ళీ మళ్ళీ నాకు మళ్ళీ అట్లేగా కనిపిస్తోంది అంటే, ఆనందధామానికి వస్తే నిజమేనండి అహం బ్రహ్మాస్మి అనిపిస్తోంది, బయటికి పోగానే అహం జీవాస్మి అనిపిస్తోంది, నన్ను ఏం చేయమంటారంటే నేను ఇంకేం చేయలేను, తీసుకుపోయి జమ్మి చెట్టు కింద
తగలబెట్టడం ఒక్కటే నేను చేయగలిగిన పని. ఎందుకంటే జ్ఞానాగ్నితో కాలకపోతే నెక్స్ట్ కాలాల్సింది కట్టెలతో. దీనికి కట్టెలక్కర్లా కదా, ఏ సమిధలు అవసరం లేదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నీ కర్మలన్నీ తగలబెట్టేస్తుంది జ్ఞానం అనేటువంటి అగ్ని. ఇక్కడ తగలబడకపోతే అక్కడ తగలబెట్టాలి. ఆలోచించుకో. ఏకకాలంలో చీకటి వెలుతురు వలె అవి కనబడవు. ఇక్కడ ఆత్మ నిరాకారం అండి. ఏకకాలంలో చీకటి వెలుగు అనే రెండు పదార్థాలు ఉన్నాయి అని అంటున్నావు. చీకటి వెలుగు ఒక్కసారి చూడు, నువ్వు కనబడతాయా? చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగు ఉంటే చీకటి ఉండదు. అజ్ఞానం ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉండడానికి చోట్లేదు. నువ్వు జ్ఞానం ఉందా, నీకు అజ్ఞానమా అంటే నువ్వు తాడును చూసిన తర్వాత జ్ఞానం ఉంది అన్నావు. నీకు పాము మళ్ళీ కనిపిస్తోంది అంటే ఆలోచించు. తాడును చూసిన తర్వాత నీకు పాము కనిపిస్తోంది అంటే ఆలోచించు. ఇక్కడ ఆత్మ నిరాకారం అంటున్నారు, అది కనిపించదు. నామరూప క్రియలు కనిపిస్తాయి, అవి అనాత్మ. వాటిని చూస్తున్న జ్ఞానం కనపడదు. మీరు కనిపించని దానిలో కనపడేదాన్ని కలపమంటున్నారు. ఒక కనిపించని దానిలో ఒక కనిపిస్తున్న దాన్ని కలపమంటున్నారు. ఒక అనాత్మను ఆత్మలో కలపమంటున్నారు. నాకేమో అనాత్మే కనిపిస్తోంది కదా, కానీ అనాత్మగా నువ్వు చూస్తున్నప్పుడు కూడా నువ్వు ఆత్మనే చూస్తున్నావు. కాసుల పేరుగా చూస్తున్నప్పుడు కూడా నువ్వు బంగారాన్నే చూస్తున్నావు. అందులో ప్రతి అణువులో బంగారమే ఉంది. కానీ నీకు ఆ బంగారం ఎలా కనిపిస్తోంది? కాసుల పేరుగా కనిపిస్తోంది. నిజంగా కాసుల పేరు లేదు అక్కడ. మరి అప్పుడు కాసుల పేరు లేకపోతే నేను మెళ్ళో ఎందుకు వేసుకున్నాను? మెళ్ళో వేసుకోవడానికి వీలుగానే కాసుల పేరు నామరూపాలు వచ్చాయి. బంగారాన్ని యాజ్ ఇట్ ఈజ్ నువ్వు మెళ్ళో వేసుకోలేవు. ఎందుకని? అది సాలిడ్గా ఉంది. ఒక బంగారం బిస్కెట్ని, ఒక 10 తులాలు బంగారు బిస్కెట్ ఇచ్చాను అనుకోరా, ఇది మెళ్ళో వేసుకోరా అన్నా అనుకోరా. అంటే ఉపయోగం పొందాలంటే కదా నామరూపాలు కావాలి కదా. ఆ ఉపయోగం పడాలంటే మెళ్ళో వేసుకోవడం అనేది ఉపయోగం. సూది కుట్టుకోవడం అనేటువంటి ఉపయోగం కావాలంటే సూది అనే నామరూపాలు కావాలి. నీకు ఏ కర్మని అనుభవించాలి అని నువ్వు అనుకున్నావో చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ ఏమిటంటే, నువ్వు అనుభవించాలి అని అనుకుంటేనే నీకు జన్మ వస్తోంది, లేకపోతే నువ్వు సాలిడ్వి. నేను అనుభవించాలని ఎందుకు అనుకుంటానండి? మరి చచ్చేటప్పుడు అనుకుంటున్నావురా. నీ ప్రాణం పోయేటప్పుడు ఏమనుకుంటున్నావు అంటే, మరి ప్రాణం పోయేటప్పుడు అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయరా. ఏం ప్రాక్టీస్ చేయమంటావు? ఈ 3 శాశ్వతం కాదు. ఈ 3 ఉంది, అందుకని కావాలి అనుకోవాకు. అనుకుంటే జన్మ వస్తుంది. ఏమనుకుంటే జన్మ వస్తుందండి? నువ్వు ఏది కావాలంటే అది వస్తుంది. ఎవడెవడు ఏమేమి అనుకుంటూ నన్ను దేహాన్ని వదులుతాడో వాడు ఇప్పుడు మనం అందరం, నేను వైష్ణవుణ్ణి, నేను విష్ణువు సంక్రాంకితాలు వేసుకున్నాను, నా దగ్గరికి యమధర్మరాజు దూతలు రారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే పాతకాలంలో ఉన్న మీ పూర్వులు గురువులు ఉన్నారే, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. చక్రాంకితాలు వేసుకున్నారు కదా వాళ్ళు, మరి వాళ్ళు ఏరి? ఆలోచించండిరా. ఎవ్వడు ఉండడానికి వీల్లేదు ఇక్కడ. పుట్టిన ప్రతివాడు చావవలసిందే. మళ్ళీ రావడానికి ఎవ్వడు ఉండడానికి వీల్లేదు ఇక్కడ. పుట్టిన ప్రతివాడు చావవలసిందే.
మళ్ళీ రావడానికి మరి నేను కూడా చచ్చిపోతా కదండి, ఎవడైనా పోతాడు కదా. నీకు మళ్ళీ రావడానికి వీలు కాకుండా నువ్వు ఇప్పుడు కోరికలు కోరుకోవాకురా నాయన. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ జన్మకొస్తావురా. మరి అక్కడ నా సంచితం నేను ఇప్పటి వరకు చేసిన పాపం పుణ్యం నా మూట ఉంది కదండి, అందులో నుంచే కదా నేను అడిగిన జన్మ నాకు ఇస్తామంటున్నారు. ఆ మూట నాకు వద్దు అనుకుంటే కదా, ఆ మూట నాకు వద్దు అనుకుంటే నిన్ను గురించి మంచో చెడో చెప్పుకుంటే జనాలు ఉంటారు కదా, వాళ్ళందరూ పంచుకొని నీకు అక్కర్లేదన్న తర్వాత ఎవడు పంచుకుంటే నీకేమి నష్టం? నీకు కావాలంటే మళ్ళీ వెళ్ళు, కానీ మళ్ళీ వెళ్ళు అని చెప్పినంత ఈజీ కాదు. ఎందుకు కాదంటే చాలా బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. భగవద్గీత నీకేం చెప్పింది? ఎన్నో జన్మల తర్వాత మానవ శరీరం అనేటువంటిది నీకు వచ్చిందిరా నాయన. మిగిలిన శరీరాలతో నువ్వు ఆత్మను తెలుసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే ఇందులోనే నీకు బుద్ధి అనేది ఒకటి పెట్టా. మిగిలిన శరీరాలతో నీకు ఆత్మ తెలుసుకోవడానికి వీలు లేదు. ఆల్రెడీ నువ్వు మానవ జన్మ డిఫాల్ట్ వచ్చేసింది. బై డిఫాల్ట్ నీకేమొచ్చింది? మానవ శరీరం వచ్చింది. ఇప్పుడు ఈ ఛాన్స్ పోగొట్టుకున్నట్లయితే ఇప్పుడు శైవున్నా వైష్ణవున్నా శివుడి దగ్గరికి పోతామా? చాలా శరీరం మళ్ళీ రాదు. మళ్ళీ నువ్వు చేసుకున్నటువంటి కర్మ ప్రకారం నీకు ఇంకేదో జన్మలు వస్తాయి. ఈ జన్మలో ద్వేషాన్ని బాగా పెంచుకుని పోతే మళ్ళీ అటువంటి జన్మే వస్తుంది. అటువంటి జన్మ ఎట్లా వస్తుందో మీకు చెప్పమంటారా? నేను సాధన చేసుకునే రోజుల్లో మా ఇంట్లో స్టోర్ రూమ్లో 3 డ్రమ్ముల నిండా బియ్యం ఉండేవి. డ్రమ్ములు, పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి చూడండి, సంవత్సరానికి ఒకసారి కొనుక్కుంటాం కదా, వాటిని ఆ బియ్యం ఆ పెద్ద డ్రమ్ములు ఇట్లా మూతలు మూస్తాం చూడు, బ్యారల్ లాగా ఇనపవి. ఆ కాలంలో దానికి తలుపు ఉంటుంది, దాని మీద ఒక సంచి పట్ట బరుస్తాం. ఎందుకంటే ఇప్పట్లాగా ఇట్లా పురుగులు పట్టడం ఇటువంటి వ్యవహారం లేదు. దానికి ఆ సంచి పట్ట మీద ఎలుకలు చిన్న చిన్నగా బియ్యం వాసనకో ఏమో చిన్న చిన్న ఇంతంత పిల్లలు పెడుతుంది. స్టోర్ రూమ్లో బియ్యం డ్రమ్ము మీద పరిచిన సంచి పట్ట మధ్యలో ఎలుకలు చిన్న చిన్న పిల్లల్ని పెడతాయి. స్టోర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మనిషి అలికిడి కాగానే అవి కిసకిసా అరుస్తాయి. ఓ, ఇక్కడ ఎలుక పిల్లల్ని పెట్టింది అని అనుకుంటాం. ఎలుకల్ని పడదామా, చంపుదామా? అది కూడా మరి దానికి ఇల్లు కావాలి కదా, ఉంది. మనకేం నష్టం చేయటం లేదు కదా. వాటి కోసం కానీ బియ్యం అవన్నీ వేస్తే అవి తింటూ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఆ సంచి పట్టనే కొరికి అక్కడ ముక్కలన్నీ పోస్తూ ఉంటాయి. ఇప్పట్లాగా బోన్లు పెట్టి వాటిని మన్నేం చేయవు. అవి ఆ ఎలుకలు ఉండేవి. తర్వాత అవి పెద్దవయ్యే వెళ్ళిపోయేవేమో. పిల్లి లోపలికి రాగానే, ఇంట్లోకి రాగానే ఆ పిల్లి సౌండ్ ఆ ఎలుకకి ఎట్లా తెలుస్తుందో తెలియదు. అవి పాపం కిసకిస అనకుండా అలాగే సైలెంట్గా ఉంటాయి. మనం గదిలోకి వెళ్ళగానే శబ్దం చేసే ఎలుకలు, ఎలుక పిల్లలు, ఇంత పిల్లలు, పిల్లి మన ఇంట్లోకి ఎంటర్ అయింది. దానికి ఎట్లా తెలుస్తుందో, దాని స్మెల్ తెలుస్తుందో మరి తెలియదు. ఆ పిల్లికి కూడా ఈ ఎలుక స్మెల్ తెలుస్తుంది. అది చక్కగా స్టోర్ రూమ్లోకే వెళుతుంది. అక్కడికి వెళ్ళి ఆ ఎలుకల్ని పట్టుకోనో ఆ పిల్లల్ని పట్టుకోనో అవి తినిపోతుంది. ఈ పిల్లికి ఈ ఎలుకకి ఎవ్వరు కనెక్షన్ ఏం పెట్టలేరు. ఎప్పుడు ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను, అది లొకేషన్ షేర్ చేయలే. ఎవరు? ఎలుక కదా. మరి పిల్లికి ఎవడు చెప్పాడో మరి నాకు అసలు తెలియదు. కానీ ఇది డైరెక్ట్గా హాల్లో నుంచి నడుచుకుని
హైదరాబాద్లో మా ఇల్లు చూసుంటారు. చక్కగా స్టోర్ రూమ్లోకి వెళుతుంది, అక్కడ తిరుగుతుంది. దానికి దొరికిన ఎలుకను దాన్ని పెద్ద పెద్ద ఎలుకనే పట్టుకుంటుంది. అదేం పిల్లల్ని పట్టుకోదు, పిల్లల్ని కూడా పట్టుకుంటుందేమో నాకు తెలియదు. ఎందుకు జరుగుతోంది అంటే జన్మతః వైరం ఉంది ఈ ఇద్దరికి. నువ్విక్కడ వాడితో కొట్లాడాను వీడితో కొట్లాడాను అంటున్నావు. తుల్య నిందా స్తుతిర్మౌని. నువ్వు మౌనివైతే ఏం చెయ్యాలి? ఎవణ్ణి నిందించవాకు కదా, ఎవణ్ణి స్తుతించవాకు. విష్ణువును స్తుతించి శివుణ్ణి కనుక నిందిస్తే నాయన వచ్చే జన్మ ఎలుక పిల్లి. ఆలోచించుకోండి, చాలా క్లియర్గా చెప్పింది మన శాస్త్రం. నువ్వు ఏం చేస్తే నీకు ఏది రాబోతోందో. మానవ శరీరం బై డిఫాల్ట్ వచ్చింది, ఎంతో పుణ్యం చేసుకున్నావు. ఈ పుణ్యం చేసి సంపాదించుకున్నటువంటి ఈ జన్మని నువ్వు ఆ మూడింటి కోసం ఖర్చు పెట్టావంటే మళ్ళీ నీకు ఇలాంటి జన్మ రాదు. నాకు మళ్ళీ మానవ జన్మ వస్తుందండి ఎవడు గ్యారంటీ ఇచ్చాడు రా నీకు? కదా, ఎవడు గ్యారంటీ ఇచ్చాడు? కాదండి నా దగ్గర ఇన్ని కోట్లు డబ్బులు ఉన్నాయండి, నేను ఆ పెద్ద బిల్డింగ్ కొనుక్కోగలవు నాయన. నువ్వు ఆ పెద్ద బిల్డింగ్ కొనుక్కోగలవు, ఎందుకంటే నీ దగ్గర చాలా కోట్ల డబ్బులు ఉన్నాయి. లేదండి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నాకు ఏ రోగం వచ్చినా నేను పెద్ద పెద్ద అపోలో కాదు ఇంకా దాని తాత లాంటి హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను క్యూర్ చేసుకోగలను, ఎందుకంటే కోట్లు ఉన్నాయి నాకు. వాడు ఎంత ఛార్జ్ చేస్తే, కానీ నీ ఆయుష్ని వాడు పోయలేడు. ఎంత మంచి డాక్టర్ కూడా నిన్ను బతికించలేడు కదా. చివరి వరకు చెప్తాడు, ఎందుకంటే నీ కోట్లన్నీ ఖర్చు పెట్టుకుందామని. చివరి వరకు ఏం లేదండి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం, ఆఖరి వరకు చేస్తామండి. చివరికి ఐఎమ్ సారీ అండి అంటే ఆయన డాక్టర్ మెడిసిన్ చదవలేదు అందామా, సర్జరీ చేయలేడా? చెయ్యగలవాడే. మరి ఏమైంది? నీ కోట్లు నువ్వు అన్ని మొత్తం ఎంత కావాలంటే బ్లాంక్ చెక్ ఇస్తానయ్యా నా రోగం నయం చేయన్నావు కదా, నీ రోగం నయం కాదే. అందుకని నాయన నీ కోట్ల వల్ల ప్రయోజనం లేదు. నీకు మళ్ళీ మానవ శరీరం వస్తుందన్న నమ్మకం ఎవడూ చెప్పడు. ఆలోచించుకో, మానవ శరీరం రాదు. మరి ఏమొస్తుందండి? దానికి మా గురుదేవులు మనం తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మార్కెట్కే వెళ్ళి మళ్ళీ నువ్వు కూరలు తెచ్చుకోవాలంటే ఏముంటాయమ్మా అంటే నువ్వు ఆల్రెడీ ఏరుకోచుకుని వద్దు అని వదిలేసినవి, ఇంకా కూడా కొంతమంది వచ్చి వాళ్ళు మంచి మంచివన్నీ ఏరుకొని వదిలేసినవి కదా, వాటిల్లో మంచివి ఏరుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మంచి వేరుకుని మానవ జన్మకు వచ్చావు, మళ్ళీ పోతే నీకు దొరికేది నువ్వు వదిలేసినవి. వాటిల్లో మంచి బెస్ట్ మనకు వచ్చేసింది. అందుకని బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అర్జున, నన్ను చేరడానికి వీలైనటువంటి జన్మ ఇప్పుడు నీకు వచ్చింది. నీ జన్మ విశిష్టత తెలుసుకో. ఆ మూడింటి కోసం ఈ జన్మను వేస్ట్ చేసుకోవాకు. అది వైరాగ్యం. వైరాగ్యం అంటే నువ్వు పెళ్ళాన్ని వదిలిపెట్టేయి, పిల్లల్ని వదిలిపెట్టేయి, డబ్బు సంపాదించవాకు, ఎవడికేం పెట్టవాకు, నువ్వు తినవాకు, కూడబెట్టు, నీ కొడుక్కి మనవడికి ముని మనవడికి కూడా ఉండేటట్టుగా దాచిపెట్టు. కాదమ్మా, ఇవి చేస్తూ నా దారి ఏమిటి, నేనేమవ్వాలి అని నువ్వు ఆలోచించుకో. దేనికి లొంగవాకు, అదే అర్థం. మళ్ళీ పోదాంలే, ఇంకో జన్మ తీసుకుందాం, ఇది కాకపోతే ఇంకోటి 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 ఇంకోటి. మార్కెట్లో కూరగాయలన్నీ ఆల్రెడీ అందరు మంచి మంచివి తీసుకెళ్ళిపోయినారు. ఇంకా సచ్చొంకాయలో పుచ్చొంకాయలో వాటిల్లో 2 ముక్కలు కోసేసుకొని మిగిలినవే ఇప్పుడు నీకు మిగులుతాయి. ఆలోచించుకో కదా.
సరేలేండి, మీరు చెప్పింది బాగుంది, మేము ఇప్పుడు యంగ్గా వయస్సులో ఉన్నాం, మేము అన్నీ అనుభవించాలి, మీరు ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాకు చెప్తే మాకెట్లా అవుతుంది, ముసలి వాళ్ళు అయినాక మీ అంత అయినాక మేము చూసుకుంటాంలే అని అన్నావంటే నాన్నేళ్ళు నువ్వు బతుకుతావని నమ్మకం లేదు నాయన. మృత్యువు రెడీగా వీప్ మీద కూర్చోనుంది. మృత్యువు ఎక్కడుంది? ఏ క్షణంలోనైనా. ఆఖరు విజిటర్ ఎవర్రా అంటే మృత్యువు. వీడొచ్చి పక్కన నుంచున్న తర్వాత ఇంకెవడన్నా విజిట్ చేస్తామంటే నో ఛాన్స్. ఎప్పుడు వస్తాడంటే నీ వీపు మీదే కూర్చున్నాడు నాయన. ఎప్పుడైనా రావచ్చు వాడు ముందుకి. ఎప్పుడు వస్తాడు అంటే ఏం లేదు, నుంచున్న వాడిని వెనక నుంచి ఒక్క తోపు దోస్తాడు. నువ్వు బాత్రూంలోనే పడతావో కదా, ఏమి లేదు. అప్పుడు ఇంకా డాక్టర్ దగ్గరికి పోయే టైం కూడా నీకేమి ఇవ్వడు, ఎందుకంటే వాడే లాస్ట్ విజిటర్. ఇంకెవ్వడు విజిట్ చేయడానికి వీల్లేదు. మరైతే ఏం చేయమంటారండి మమ్మల్ని? ఆ సుప్తేరామృతే కాలే. నాయన ఇవాళ మెళుకోతో ఉన్నావు, ఇప్పుడు నిద్రపోయేదాకా ఈ ఆలోచనే చెయ్యి. సరే నిద్రపోయేదాకా చేస్తాను, నిద్రపోయినా వద్దులే, చచ్చిపోయేదాకా ఈ పనే చేయి. అయితే ఇవాళ అయిపోలే, చచ్చిపోయేదాకా అంటే ఎప్పుడు చచ్చిపోతాను చచ్చేదాకా. ఆసుప్తేరామృతే కాలే నయే వేదాంత చింతయ. నువ్వేం చింత చేస్తున్నావు? డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎట్లా గవర్నమెంట్కి తెలియకుండా నేను దాచిపెట్టి బ్లాక్ మనీ ఎట్లా దాచుకోవాలి, ఎవ్వడికి తెలియకుండా, దొంగవాడికి తెలియకూడదు, గవర్నమెంట్కి తెలియకూడదు కదా. ఏం దాస్తున్నావురా? కాగితాలు దాచుకుంటున్నావు నాయన కదా. ఆలోచించు. అంటే దొంగ సొమ్ము తింటున్నావు అన్నమాట. దొంగ సొమ్ము అంటే ప్రభుత్వానికి కట్టకుండా దాచిపెట్టుకుంటున్నావురా. ఆ దాచిపెట్టుకున్న డబ్బుతో నువ్వు తింటున్నావు, అంతేనా? నువ్వు తింటాం కాదు, నీ భావి తరాల వాళ్ళకి తినిపిస్తున్నావు. కాబట్టి ఈ పాపం ఎంతమందికి రావాలి? నీతో పాటు నీ పిల్లలకు కూడా వస్తుంది. అబ్బే నేను అసలు పాపమే చేయలేదండి, మా వానికి ఎందుకు పోలియో వచ్చింది, మీ వానికి ఎందుకు క్యాన్సర్ వచ్చింది, ఎందుకు వస్తుంది? అందుకు వచ్చింది. అర్థమైందా? ఏమ్మా ఎక్కడ చెప్పుకుంటున్నానరా? దీన్ని సాధన అంటున్నాడు. నామరూపక్రియలు కనిపిస్తాయి, అది అనాత్మ. వాటిని చూస్తున్న జ్ఞానం నీకు కనిపించదు. మీరు కనిపించని దానిలో కనపడేదాన్ని కలపమంటున్నారు. అప్పుడే నాకు పూర్ణత్వం సిద్ధిస్తుంది అంటున్నారు. నేను పూర్ణం కావాలి అంటే నాకు అప్పుడు ఒక కనపడేదాన్ని కనపడని దానిలో పెట్టమంటున్నారు. ఒక కనపడేదాన్ని కనపడని దాంట్లో పెట్టమంటున్నారు. ఎట్లా పెట్టనండి నన్ను? అది ఎలా సాధ్యం? ఎట్లా సాధ్యం అంటే పాలలో నీళ్లు కలపగలవు, అవి సజాతీయాలు. ఎందుకంటే నీళ్లు పాలు కలిసిపోతాయి. ఏమ్మా, ఆత్మ అనాత్మ విజాతీయాలు కదా, కలవు కదా అంటావు. విరుద్ధ భావాలను అర్థం చేసుకోవడానికి బుద్ధిని ఉపయోగించాలి. భగవంతుడు నీకు బుద్ధి ఇచ్చాడు. ఆత్మబుద్ధి సుఖం చేయవ. నీ బుద్ధి నీకు సుఖమే ఇస్తుంది. నీ బుద్ధితో నువ్వు ప్రయత్నం చేస్తే. నీ బుద్ధికి ఆ కెపాసిటీ లేదు అని నీకు అర్థమైనప్పుడు గురు బుద్ధిర్విశేషత, గురువు గారి బుద్ధిని అప్పుగా అరువు తీసుకో. ఏమ్మా, నీ బుద్ధితో నువ్వు ఆలోచించు. సాధ్యం కానప్పుడు గురువుగారి బుద్ధిని అరువు తెచ్చుకో. ఆత్మ ఎప్పుడు నేను అన్నాను కదా, అనాత్మ నాది అవుతుంది. అది నా ఆభాస. నేను నా నీడ ఒకలాగే ఉంటాయి. అంత మాత్రం చేత ఇద్దరు ఉన్నారా? నా నీడకు కూడా ముక్కులు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కూడా కళ్ళు ముక్కులు చెవులు ఉన్నాయి కదా. నా నీడ నాలాంటిదే, నీ నీడ నీలాంటిదే. చూడండి,
నీ ఇక్కడ బయటికి నీడ ఉంటుంది, ఇది నేనవుతున్నాను. ఇది నేనైతే నా నీడ, ఇది నా నీడ. నేను ఆత్మనైతే ఇది నా నీడ. ఆ నేను ఎట్లా ఉంటుంది అంటే, నీ జ్ఞానం అనేటువంటి నీ శరీరంలో నఖసిక పర్యంతం దీనిలాగే ఉంది. దీనిలాగే ఉందని మీరు ఎట్లా చెప్తారండి? నీ నీడ నీలాగా ఉన్నప్పుడు నీ జ్ఞానం నీలాగా ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదంటే చూడండి, ముక్కు ముట్టుకొని చూసుకోండి. ఇక్కడ జ్ఞానం ఉందా? ఇక్కడ జ్ఞానం ఉందా? కాలి గోటికి జ్ఞానం ఉందా? నీ మీద ఒక దోమ వాలి నిన్ను కుట్టగానే ఇమీడియట్గా నేను దోమను చూడలేదు కదా అనకుండా నీ జ్ఞానం అక్కడ పనిచేసిందా? అప్పుడు నీ జ్ఞానం ఎక్కడుంది? నఖసిక పర్యంతం ఉంది. నీ జ్ఞానం నీ నఖసిక పర్యంతము ఉంది. మీరు జ్ఞానాన్ని, మీలో ఉన్న జ్ఞానాన్ని మీరు చూడదలుచుకుంటే జాగ్రత్తగా చూడండి. మీరు ఒక ఎండలో నిలబడ్డప్పుడు మీ నీడ ఇక్కడ ఉంటుంది కదా, మీ నీడ చుట్టూ ఒక చిన్న లేయర్ లాగా ఇంత మేరనే వస్తుంది చూడండి. నీడ నల్లగా కనపడుతుంది, ఆ కొంచెం జ్ఞానం వెలుతురుగా కనబడుతుంది. చూడండి మీ జ్ఞానం ఎట్లుంటుందో. ఫోటోలలో అయితే మనకు దేవుడి ఫోటో వేసి వాడి చుట్టూ ఒక జ్ఞానం పొర వేస్తారు చూడండి, ఫోటోలో కనబడుతోంది కదా. మన జ్ఞానం మన శరీరం ఎట్లుందో అట్లనే ఉంటుంది కదా. అది ఎక్కడుంది అంటే అంతటా ఉంది. ఏమ్మా, ఇద్దరు లేరు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు సూర్యుడు నెత్తి మీదకి వచ్చినప్పుడు నా నీడ నాలో తలదాచుకుంటుంది. అంతకుముందు నాకంటే భిన్నంగా ఉన్న నీడ నా లోపలికి వచ్చి నీ నీడ ఏమైపోయింది? సూర్యుడు తల మీదకి వస్తే, జ్ఞాన సూర్యుడు తల మీదకి వస్తే నీ నీడ నీ లోపల లయమై నీ శరీరం నువ్వు కాకుండా పోయి నీ జ్ఞానమే మిగులుతుంది. అర్థమైందా? అంటే నీకు జ్ఞానం కలిగితే నీ నీడ ఎలా నీ లోపల లయమైందో అట్లా ఏమ్మా నీ ఆభాస నీలో ప్రవిలాపనం అవుతుంది. అంటే నా జ్ఞానంలో నా నామరూపాలు ప్రవిలాపనం అవుతాయి. ఎట్లా అవుతాయి అంటే, కాసుల పేరు కరగబెట్టినప్పుడు, నాకు ఆచారి కాసుల పేరు కరగబెట్టిన నా కళ్ళతో నేను చూశాను. కాసుల పేరు మనకు ఆ మూసలో చిన్న గిన్నెలో పెడతాడు. ఆ కాసులన్నీ కనపడుతూ ఉంటాయి మనకు చిన్న చిన్న బిళ్ళల్లాగా. ఆ కింద వాడు ఇట్లా ఇట్లా గాలి పెట్టి కొడుతూ ఉంటే ఆ కింద నిప్పు మండుతూ ఉండే కొద్దీ ఆ వేడికి ఆ మూస వేడిగా ఎర్రగా అయిపోతుంది. ఈ కాసుల పేరు కరిగి నీళ్లులాగా, ఒక్కొక్క కాసుల పేరు నీళ్లలాగా అయ్యి ఈ గిన్నె నిండా నీళ్ళు వస్తాయి. నేను వెలుగుప్పలో ఒకసారి మిమ్మల్ని పిలుచుకుపోయి ఒకతను మనకి చేసి చూపెట్టాడు. నేను ఆచార్య దగ్గర చూశాను. కాసుల పేరే కరగటం చూశాను. కరుగుతుంది అది. ఆ కాసుల పేరు కనపడుతూ ఉండి అది నీళ్లగా మారిపోవటం మన కళ్ళతో మనం చూడగలం. అట్లా నీ నామరూపాలు, నీ ఆభాస నీలో లయం కావటం నువ్వే గ్రహించగలవు. అర్థమైందా? నా నీడ అని నీవు దాన్ని చూడగలిగితే రెండూ ఒకటవుతాయి. నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు ఆభాస అయి అప్పుడు ఏమవుతాయి? నీ నీడని ఎప్పుడైతే నీ లోపల ఆ ఆభాసను నువ్వు ప్రవిలాపనం చేసుకున్నావో, నీ లోపల లయమైందో, అంటే ప్రత్యభిజ్ఞ చాలదు, ప్రవిలాపనం కూడా అయితేనే నీకు మళ్ళీ జన్మ లేకుండా పోయేది. లేకపోతే జన్మ మళ్ళీ తప్పదు. అయితే ఈసారి వచ్చే జన్మ ఏమిటంటే ఇది పరమాత్మ నీకు గిఫ్ట్గా ఇస్తున్న జన్మ. ఇప్పటి వరకు నువ్వు నా మాట విన్నావురా నాయన కదా, నీకు బోనస్ లాగా మళ్ళీ మానవ శరీరం ఇస్తారా? ఎందుకంటే నువ్వు ప్రయత్నం చేస్తూ నువ్వు అందుకోలేకపోయినావు, నీ లైఫ్ సరిపోలేదు, అందుకని నీకు మళ్ళీ నేను సరే మరి ఇస్తాడన్నారు కదండి, మళ్ళీ ఇస్తే అప్పుడు చూసుకుంటానులే, ఇప్పుడు నాకు మూడిటితో నేను బాగా వ్యవహారం చేసుకుంటాను. కాదురా నాయన, ఇప్పుడు ప్రయత్నం చేసి ఇప్పుడు ఒకవేళ నువ్వు సక్సెస్ కాలేకపోతే కదా,
అది ఎంత కష్టమో మీకు అర్థమవుతోంది కదా. పెద్ద పెద్ద వాళ్ళు మేము గురువులం అనుకున్న వాళ్ళే ఇంకా విష్ణువే దేవుడు శివుడు కాదు అని కొట్లాడి వస్తున్నారంటే వాళ్ళకి తెలిసిందనా? ప్రత్యభిజ్ఞ తెలిస్తేనే ఈ పని చెయ్యరు కదా. మళ్ళీ అందరూ మేము వైదిక మతం అండి మాది. ఏంది వైదికం? వైదికం అంటే ఏం తెలుసు? వేదం చెప్పినటువంటి మతం. హేమ్మా, నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు ఆభాసై నీ మనస్సు అనే వస్తువు మీద వచ్చి పడ్డట్టు అంతకుముందు నీకు భార్య లేదు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో నా భార్య అని వచ్చేసింది. ఎక్కడికి వచ్చి పడ్డది? మీ ఇంట్లోకి కాదు, నీ మనస్సు మీద వచ్చి పడ్డది. ఎందుకంటే భార్య ఇంట్లోనే ఉంటుంది, కానీ నువ్వెక్కడికి వెళ్ళినా నా భార్య అనేది నీ మనసులో కూర్చుంది కదా. మా గురువుగారు ఈ విషయం మాకెట్లా చెప్పారో చెప్పనా మీకు. ఒకడు ఇంట్లో అంతా పనులైపోయి భార్యతో కొట్లాడుకున్నాడు. వాడికి కొంతకాలం బయటికి వెళ్ళిపోదామని అనిపించింది. రైలు ఎక్కి వెళ్ళిపోతున్నట్ట. రైలు ఎక్కిన ఇంట్లో ఉన్నంతసేపు భార్య కొట్లాడింది, అది చెడ్డది వీడికి. అందుకనే ఇంట్లోంచి బయటికి పోయినాడు కదా. బయటికి పోయిన తర్వాత రైలు ఎక్కిన తర్వాత వాడికి అరే నా భార్య పాపం మంచిదే, అప్పుడు అన్ని పనులు చేసింది, ఇప్పుడు ఇన్ని పనులు చేసింది, ఇప్పుడు ఏదో కాసేపు అంటే మాత్రం నేను ఎందుకు కొట్లాడాను అని ఇప్పుడు నీ వెంటబడిందే ఎవరితో ఒకటి, అది నీ మనసులో కూర్చున్న భార్య. ఇప్పుడు నీ కొట్లాడు వచ్చింది ఏ భార్యతో? బయట ఉన్న భార్యతో. అర్థమవుతుందా? మా గురుదేవులు మాకు ఎట్లా పాఠాలు చెప్పారో చూడండి. రామనాథం గారు లాంటి గురువు దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటే మహానుభావుడు దొరికాడు రా నాకొక్కడికి చెప్పి వదిలేయకుండా మహానుభావుడు ఎప్పుడో పుట్టబోయేటువంటి మీ అందరి మీద ఆయనకి ఎంత ప్రేమో నాకు తెలీదు. అమ్మా నీకు ఎట్లా తెలిస్తే అట్లా చెప్పేసి, నాకు ఎట్లా తెలిస్తే అట్లా చెప్పేయాలి. అంటే నాకు తెలుస్తుంది అని, ఆ తెలిసింది నేను చెప్తానని, అందుకు ఆయన మహానుభావుడు. అంటే మన మీద ఎంత ప్రేమ ఉందో ఆ గురుదేవులకి మీరు అర్థం చేసుకోండి. ఏమ్మా కొంచెం చెప్పేస్తా వినండి. అంటే రైల్లో కూర్చున్న తర్వాత నీ లోపలికి వచ్చిందే ఇప్పుడు కొట్లాడే భార్య కాదు ఇది. విను, నీ అసలైన స్ఫురణ ప్రత్యక్కు మరుగున పడింది. నీ ప్రాణము, నీ శరీరము, నీవు అనే స్ఫురణ మీద వచ్చి పడ్డాయి. నీ భార్య నీ మనస్సులోకి వచ్చి నీ మనస్సుల మీద పడి ఎట్లయితే నీకు అలసడి కలిగించిందో మనకు ఈజీగా అర్థమవుతుందని అటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తారు పెద్దలు. అట్లా నీకు స్ఫురణ అనేది నీ ప్రత్యక్ అనేటువంటి చూడు, నీ ప్రాణము నీ శరీరము స్ఫురణ మీద వచ్చి పడ్డాయి. అందువల్ల అది కాస్త ప్రత్యక్కని లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ప్రత్యేగాత్మ అయింది. ప్రత్యక్కని లోపలికి పోయింది, అది మరుగున పడింది. తమలపాకు ఈనెలాగా దాన్ని బయటికి లాగు. స్ఫురణను ఎలా గుర్తించాలి అంటావేమో, స్ఫురణకు ఆకారం లేదు, దానికి స్ఫురించేవన్నీ ఆకారాలు. స్ఫురణకు ఆకారం లేదు, దానికి స్ఫురించేవన్నీ ఆకారాలే. ఒక ఈజీ చైర్లో కూర్చో, ఏదైనా ఆలోచించు. ఆలోచనలన్నీ నీ స్ఫురణలోనే కనిపిస్తున్నాయి. కళ అంతా నీ స్ఫురణలో కనిపిస్తోందర్రా. మీకు కళ కనిపించిందా కనిపించలేదా? కళలో ఆకారాలు ఉన్నాయా లేదా? ఆకారాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి? నీ స్ఫురణలో కనిపిస్తున్నాయి, నీ జ్ఞానంలో కనిపిస్తున్నాయి. అందుకే నువ్వేమంటావు అంటే తెల్లవారు లేచిన తర్వాత నాకు కళ వచ్చింది అంటున్నావు. ఏం కళ వచ్చిందిరా అని అడిగాను అనుకో, మొత్తం కళ చెప్తున్నావు. ఎట్లా చెప్తున్నావు? కళ కంటున్నప్పుడు నువ్వు మెలకువతో లేవు కదా. మరి ఆ కళ అంతా రికార్డ్ చేస్తున్నవాడెవడు? నీ జ్ఞానం. ఆ జ్ఞానమే మళ్ళీ ఇప్పుడు కూడా నీకుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ జ్ఞానమే ఉంది, నువ్వు కలగంటున్నప్పుడు ఆ జ్ఞానమే ఉంది,
నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆ జ్ఞానమే ఉంది. అందుకని నువ్వు కళని ఇప్పుడు గుర్తు చేసి చెప్పగలుగుతున్నావు. నీ జ్ఞానంలో నీ కళ వచ్చింది. జ్ఞానం అనేటువంటి తెర మీద నీ కళ అనే బొమ్మలు వచ్చినాయి. అర్థమవుతోందా? నిజమేనా కాదా? అలాగే నువ్వు ఈజీ చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండు. ఏమన్నా నీ ఇష్టం వచ్చింది ఆలోచించుకో, నాకేం బాధ లేదు. ఏమ్మా, ఆ స్ఫురణలోనే నకిలీ నేను, నా చుట్టూ ఉన్న ప్రపంచం నీకు తెలుస్తోంది. నకిలీ నేను అంటే ఇది. అంటే నీ కళలో నీ రూపమే కనిపించిందే, నీ ఆలోచనలలో నీ రూపమే కనిపించింది కదా, అది నీ నకిలీ. నీ అసలు ఎవరు? నీ ఆలోచన కదా, ఆ తెర మీద కదా నీకు కనిపిస్తోంది. నా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అందులోనే వస్తోంది. నీ చుట్టూ ప్రపంచం అంటే నీ కల్లోకి, ఎవరి కల్లోకి ఎవరెవరు వచ్చారో మనకు తెలియని ప్రపంచం వాళ్ళు ఎవరు రారు, మనకంతా తెలిసిన వాళ్ళే వస్తారు. ఆ స్ఫురణకే ప్రకాశమని పేరు. నాలోనే ఉన్న స్ఫురణ నేనున్నానడమే కాదు, నా ఎదుట ఉన్న ప్రపంచం కూడా ఉందని చెప్తోంది. సూర్యమండలం చిత్తు, ఆ వెలుగు ప్రపంచమంతా వ్యాపించి కనపడేట్టుగా చేస్తోంది. అది సత్, అది సూర్యుడు, అతని కాంతి. ఇప్పుడు చూడండి, సూర్యమండలం అని ఒకటి ఉంది. పొద్దున్నే సూర్యోదయం అయింది అంటున్నాం. అంటే ఒక ప్లేస్లో ఒక హీలియము, హైడ్రోజను, ఆ గ్యాసులు రెండూ కలిస్తే మండుతాయి. అగ్గిపుల్ల, దానికి ఆ అగ్గి పెట్టెకున్నటువంటి భాస్వరం, ఈ రెండు ఒక్కసారి గీయంగానే ఏమవుతుంది? మంట వస్తోంది కదా. అట్లా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ రెండు గ్యాసులు మండడం వల్ల కనిపిస్తున్నాడు. ప్రకాశం ఊరుకోదు. అది ఎక్కడి నుంచి? సూర్యమండలము, సూర్యనారాయణుడు ఇద్దరున్నారు అక్కడ. ఒకడు సత్తు, ఒకడు చిత్తు. అది వెంటనే దాని కిరణాలన్నీ వ్యాపించి భూమండలం అంతా వ్యాపించినాయి. దాన్ని మనం ఎండ అంటున్నాం కదా. ఎండ ఏమిటి అంటే, ఎండ వెలుతురుంది, ఎండలో వేడి ఉంది కదా. ఆ సూర్యమండలము అది 360 డిగ్రీలలో దాని కాంతి ప్రసరిస్తూ ఉంటే, ఆ కాంతితో సత్తు ప్రసరించింది, సత్తు దాంట్లో చిత్తు కూడా ప్రవహించింది. ఇద్దరూ కలిసి వస్తున్నారు. ఇది ఆభాస, అది వస్తువు అయిపోతుంది. సూర్యుడు తను ఉన్నానని తనకి తెలుసు, తన కాంతికి కూడా సూర్యకాంతి వంటిదే, కానీ దీనికి స్వయం సత్తా లేదు కదా. ఎవరికి ఉంది స్వయం సత్తా? వాడికి. సూర్యుడి దాకా మాకు అర్థం కాలేదండి. మీరు సూర్యుడిని బాగానే చెప్తారు కానీ మాకు తెలియదు. సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు రాగానే ఎండ వస్తోంది అంటే ఆ సూర్యుడు వస్తువు, వాడి దగ్గర నుంచి వచ్చిన కాంతి ఆభాస. అది వస్తువు, అది వెలుగుతోంది. ఆ వెలిగిన దానివల్ల ఈ కాంతి అంతా వచ్చింది. ఈ కాంతి ఆ వెలుగు వల్ల ఉన్నది అంటున్నావే, ఇది ఉందా లేదా? ఉంది. ఈ ఉన్నది అంటే సత్తు. ఏం ఉన్నది అంటే ఆ ఉన్నదాన్ని కనిపించేట్టుగా చేస్తున్నది చిత్తు. అవి రెండు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి. అవునా కాదా? కదా. ఆ లైట్ తీసేస్తే ఇది పోతుంది, అందుకని ఇది ఆభాస. ఆ లైటు తను అట్లాగే ఉంటుంది, సూర్యుడు అట్లాగే ఉంటాడు, వాడు పోతే ఎండబోతోంది. ఆ పోయేది ఆభాస, ఉండేది వస్తువు. అర్థమైందా? ఆ ఉండేది సత్తు, ఇది కూడా సత్తే. ఇది వ్యాప్తమైంది, సత్తు నణచి చిద్వ్యాప్తము. సత్తును కనపడనీయకుండా చేసి చిత్తు వ్యాపించింది. చిత్తు వ్యాపించబట్టి మనం ఏమంటున్నామంటే, నాకు వెలుగే కనపడుతోంది అంటున్నావు. వెలుగే కనపడుతోంది అంటే సత్తును చూడకుండా నువ్వు చైతన్యాన్నే చూస్తున్నావు. నువ్వు చూస్తున్న చైతన్యాన్నే. ఆ రెండు విడివిడిగా ఉండవు అసలు. కాబట్టి ఇది మాయ ఏమిటి అంటే, ఆ చిత్తును సత్తును అనుకుంటుంది. చిత్తు మాత్రం కనిపిస్తోంది, సత్తు లేదంటోంది. దానివల్ల నాకేమవుతోందంటే, ఈ చిత్తు మీద నాకు మోహం కలుగుతోంది. ఎందుకు మోహం కలిగింది అంటే,
నీకు ఒక పిల్లవాడు పుట్టాడు కదా, ఆ పిల్లవాడు ఏమిటి అంటే వాడి శరీరం సత్తే, పిల్లవాడి శరీరం సత్తే. ఎందుకంటే జడం కదా, ఆ జడంలో ఒక చేతనం కూడా ఉంది. ఆ చేతనము ఈ జడాన్ని అణిచేసి తానే ఉన్నానని నీకు కనబడుతోంది. ఎందుకంటే చేతనమే కనబడుతుంది. ఆ పిల్లవాడు చచ్చిపోయి పుట్టాడు అనుకో, నీకు వాడి మీద మోహం కలగదు. అర్థమవుతోందా? ఆ పిల్లవాడి చేతనం వాడి చైతన్య వాడి సత్తును అణిచేసింది, చైతన్యమే కనపడుతోంది. ఆ చైతన్యం సత్తును అణగొట్టి చైతన్యం పైకొచ్చి నీకు మోహం కలిగిస్తోంది. నాకు గంగా కొడుకు పుట్టాడు అనిపిస్తోంది. అర్థమైందా? ఇంకా అది అంతకంటే అర్థం చేయలేనురా. నేను కూడా ఎవడికి వాడు కష్టపడండి. ఎందుకు మీరేం కష్టపడకుండా అంతా కూర్చుంటే నేనే ఎందుకు కష్టపడి చెప్పాలి? మరి మీరే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నీవు నీ శరీరం మేరకే ఉన్నాననుకుంటే అవి నీలోకి రావు. బల్బు వెలుగుతూ తన కాంతిని గదంతా వ్యాపింపజేసి ఆ కాంతిలో మిగిలిన వస్తువులతో పాటు తనను కూడా చూడగలుగుతోంది. ఈ కాంతిలో, ఆ వెలుతురు కాంతిలో ఈ వస్తువులు కనపడటమే కాకుండా అది కూడా కనపడుతోంది. ఎందుకంటే దానిలో ఉన్న వెలుగు తానున్నానని చెప్తోంది. తన వెలుగులో ఈ ప్రపంచం కూడా ఉందని చెప్తోంది నీకు. ఇది ఉంది, అది ఉంది. నీ జీవుడని నువ్వు అంటున్నావు. నీ శరీరము నీ జీవుడు అంటున్నావు. నీ శరీరము జీవుడు కాదు. నీ శరీరం సత్తు, అందులో ఉన్న నీవు చిత్తు. ఆ చిత్తు ఏం చేస్తోందంటే ఇది ఉన్నది అని చెప్తోంది, ఇది ఉన్నది అని చెప్తోంది. ఇదం శరీరం, నేనున్నానని చెప్పటంలే. ఆ కాంతి ఇంకా ఏం చెప్తోందంటే ఇది ఉన్నదని కాకుండా ఇదంతా కూడా ఉంది అని చెప్తోంది. ఇదంతా నిజంగా ఉంది కదా, ఉన్నది కదా. మరి ఏది ఇక్కడ లేనిది ఏంది చెప్పండి? ఇదంతా ఉన్నది. బాగా వినండి, ఇదంతా ఉన్నది అని చెప్తోంది. ఏది లేదని చెప్తోంది చూడండి. ఇక్కడ ఉమా ఉంది, ఇక్కడ రమేష్ ఉన్నాడు, ఆ మధ్యలో లేదు. ఇక్కడ ఉంది అని చెప్తోంది, అక్కడ లేడని చెప్తోంది. అవునా? చెప్పలేదా? లేక వాళ్ళిద్దరూ అతుక్కుని కూర్చున్నారని చెప్పిందా? లేడని చెప్తోంది కదా. ఈ ప్రపంచం ఉంది అని చెప్తోంది. తాను ఎక్కడున్నాడో అక్కడ ఈ ప్రపంచం ఇక్కడ లేదు. ప్రపంచం అనేటువంటిది నామరూపాత్మకమైనది, ఇక్కడ లేదని చెప్తోంది. ఇక్కడ లేదని చెప్తూ ఇక్కడ ఉందని చెబుతోంది. అంటే ఇక్కడ ఉంది అంటే అక్కడ లేదు అని చెప్తే లేదనే మాట చెప్పలేదు, అది అండర్స్టూడ్. మరి ఆ లేదన్న చోట ఏమవుతోంది అంటే నేను వెళ్ళి కూర్చుంటా. అర్థమవుతోందా? నీకు ఖాళీ స్థలం కనిపించినప్పుడు నీ ఇంత జరుగుతోంది. ఇది నీకే జరుగుతోంది, ఎవడో వచ్చి నీకు చెప్పక్కర్లే. మరి నాకే జరుగుతుంటే నాకెందుకు తెలియదంటే మీరు చెప్పేదాకా మాకెందుకు తెలియటం లేదంటే అదే గురు బుద్ధిర్ విశేషత. అర్థమైందా? అంతేగాని గురువు అంటే వాడికి 2 కొమ్ములు మొలుచుకురావు, నువ్వు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని అది చెప్పేవాడు గురువు కానే కాదు. అంటే బ్రహ్మ విద్యకు వాడు వాల్యూ కట్టాడు కదా. రత్నానికి ఎప్పుడు డైమండ్కి వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఆ డైమండ్ విలువ తెలిసిన వాడే దానికి సరైన వాల్యూ కడతాడు. లేనివాడు వాడికి దొరికితే ఆ గొల్లవాడు ఏం చేశాడు? గొర్రె మెడలో కట్టుకున్నాడు. ఆ చూసిన వాడు 100 రూపాయలకు కొనుక్కున్నాడు దాన్ని. అరే 100 రూపాయలు ఇచ్చాడు, నాకు చాలు ఇది రాయి అనుకున్నాడు. ఇంకోడు దానికే 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇంకోడు అది ఎంత ఇచ్చాడు వాడి ఇష్టం. అది ఏమ్మా అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు శరీరంలో ఆత్మ కాదు, ఆత్మలో శరీరం ఉంటుంది. ఇప్పుడు ఇందాకేమన్నాను, నీ లోపల ఆత్మ ఉంది. శక్తిని ఎక్కడుంది? ఉమ లోపల ఉంది, రమేష్ లోపల ఉంది, కార్తీక్ లోపల ఉంది. ఉంది అని చెప్తున్నాను.
అంటే అక్కడ లేదు అని కదా మీకు అర్థమైంది కదా కదా. అంటే అక్కడేముంది, ఇంతకుముందు ఉమ లోపల చిత్తుంది, ఇప్పుడు చిత్తులో ఉమ ఉంది. అర్థమైందా అమ్మా? ప్రవిలాపనం అంటే అదిరా, ప్రత్యభిజ్ఞ ప్రవిలాపనం. ఆలోచించండర్రా, బుద్ధిని పదును పెట్టుకోండర్రా, మీకే తెలుస్తుంది. కత్తికి బాగా పదునుంటే ఏం చేస్తుంది? దేన్నైనా కోసి పారేస్తుంది. మొద్దు కత్తి ఏం చేస్తుంది? ఏం నిమ్మకాయను కూడా తరగలేదు. అంతే, మన దగ్గరే ఉంది అది. అప్పుడు శరీరంలో ఆత్మ కాదు, ఆత్మలో శరీరం ఉంటుంది. శరీరంతో పాటు ప్రపంచమంతా ఉంటుంది. అహం అనేటువంటి నేను సప్లై చేసింది చిత్, అస్మి అనేటువంటి దాన్ని సప్లై చేసింది సత్తు. అహమస్మి అన్నప్పుడు సచ్చిత్తులు రెండు ఏకమవుతాయి. అన్నీ తనలోకి వస్తాయి. అన్నిట్లో నేను ఉంటాను. ఇది దానిలో, అది దీనిలో ఉంటే ఉండేది ఒకటే. బంగారంలో కాసుల పేరు, కాసుల పేరులో బంగారం. రెండు లేవు, బంగారమే ఉంది. అధిష్టానం ఏదో అది సత్యం, ఆరోపితం నిలబడదు. రాత్రి నీ గదిలో నువ్వు పడుకున్నావు, నిద్ర పట్టింది, కలలో స్వప్నంలో నువ్వు లండన్లో ఉన్నావు. నీ స్ఫురణ సత్యం, కళ నీ స్ఫురణపై ఆరోపితం. అర్థమవుతుందా? మెలకువ రాగానే నీ స్వప్న ప్రపంచంతో పాటు లండన్లో ఉన్న నీవు మాయమైనారు కదా. అలాగే జ్ఞానం కలగగానే నేను స్ఫురణను అని తెలియగానే, జ్ఞానం అంటే అది, నీ శరీరంతో పాటు నీ ఉన్న ప్రపంచం కూడా లయమైపోతుంది. ఆ ప్రపంచమంతా నీలో లయమైతే సవికల్ప సమాధి, దాన్ని సంప్రజ్ఞాత సమాధి. ఆ ప్రపంచంలో ఉన్నది నేనే అని నీకు తెలిస్తే, ప్రపంచం కాసుల దండలాగా లయమైతే బంగారంలా నీవు ఉంటే అది నిర్వికల్ప సమాధి. దాన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అర్థమైందా నాయన? 2 years కోర్సే. ఒకటి ప్రత్యభిజ్ఞ, ఒకటి ప్రవిలాపనం. ప్రత్యభిజ్ఞలో నీ లోపల ఆత్మ ఉంటుంది, నువ్వు పైన నీ శరీరం ఉంటుంది. ప్రవిలాపనంలో ఆత్మలో అన్ని శరీరాలు ఉంటాయి. శరీరాలు పోతున్నా వస్తున్నా ఉండేది నీవే. 123వ ప్రశ్న కొంచెం కనువిప్పు కలిగిందనే అనుకుంటున్నా. ఇది కూడా అర్థం కాకపోతే ఇంకా నేను కూడా ఏం చెయ్యలేను. నేను చెప్పాననే అనుకుంటున్నా. రేపు 124. ఇంకా అన్నీ ఇలాగే ఉంటాయి, ఇంకా చెప్పేది ఏమి ఉండదు. ఇంకో 3 ప్రశ్నలు అయిపోతే మనకి పుస్తకం అయిపోతుంది. ఈ 3 ప్రశ్నలు మనం 4వ తారీఖు లోపల చెప్పుకోగలిగితే ఆసారి మొత్తం అద్వైత పరిప్రశ్నోత్తరత్నావళి 127 క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. మన అందరం భోజనాలు పెట్టుకొని భోజనం చేసేద్దాం, అప్పుడు పూర్ణమైపోతాం కదా. ఒకప్పుడు మేము వేదాంత పంచదశి అలాగే చెప్పుకుని కాలువ బుగ్గకెళ్ళి చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఈ పుస్తకం కంప్లీట్ అవుతుంది. ఇంకా మూడు ప్రశ్నలు ఉన్నాయి. నేను మరి నా చేతనైనంత, నా గురుదేవులు నాకు అనుగ్రహించినంత నేను చెప్పాను. మీరు ఎంత దాన్ని అందుకున్నారో, ఎంత రిసీవ్ చేసుకున్నారో, ఎంత దాన్ని సాల్వ్ చేసుకున్నారో మీకే తెలియాలి. భగవంతుడికి వదిలేస్తున్నా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మంచిదమ్మా, వెళ్ళిరండి.